ఆత్మ మహిళలందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షి వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గృహమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలని, మనకు ఈ జూమ్ సెషన్ అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్ లో 126వ రోజు క్లాస్ అందరికి స్వాగతం. ఈరోజు మనం కవిత మేడం గారి ద్వారా ఇమ్మోర్టల్ టాక్స్ అనే స్వాధ్యాయ క్లాస్ ను వినబోతున్నాము. ఆ మేడం జాయిన్ అయినట్లేదండి, అంతవరకు మెడిటేషన్ చేసుకున్నాను. చక్కగా క్లాస్ మంచిది కానీ కవిత గారు మేడం గారు వచ్చారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయినటువంటి కవితా మేడం గారు ఆల్రెడీ మన మహావతార్ ఫౌండేషన్ లో మనకు ధ్యాన మాతృత్వము అనే టాపిక్ ద్వారా పరిచయం అయ్యారండి. చాలా అద్భుతమైన క్లాసులు అందిస్తారు మేడం గారు. ధ్యానము, ధ్యాన ప్రచారము, అలాగే జూమ్ సెషన్ లో క్లాసులు ఇవ్వడం అద్భుతంగా ఉంటుంది మేడం గారి క్లాసు. అలాంటి సీనియర్ పిరమిడ్ మాస్టర్ క్లాస్కి రావడము, ఈరోజు మంచి టాపిక్ ద్వారా రావడం కూడా మనందరి అదృష్టంగా భావిస్తూ మేడం గారికి క్లాప్స్ చెప్తూ వెల్కమ్ చేద్దామండి. నమస్తే మేడం, క్లాస్ కు స్వాగతం. మీకు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల పత్రి మేడం గారికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అలానే జూమ్ లో ఉన్న మీ అందరికీ, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఎంతో అద్భుతంగా ఎన్నో క్లాసెస్ నిర్వహిస్తున్నారు. మహావతార్ ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ వారు చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. సో ఈ రోజు అంశం వచ్చి ఇమ్మోర్టల్ టాక్స్. ఇవన్నీ కూడా మనకి హనుమంతుల వారు చెప్తూ ఉంటారు అన్నట్టు. సో ఒక తెగకి, అంటే హిమాలయాల్లో ఒక తెగ ఉంటుంది. సో వాళ్ళంతా కూడా ఎలా ఉంటారంటే శూన్యత్వపు స్థితిలో ఉంటారు వాళ్ళు. సో మనం ఇప్పుడు ఎలా ఉంటాము, మనము శూన్యత్వ స్థితిలో ఉండవు. మనం ఎలాంటి ఆలోచన అటు ఫాస్ట్ లోకి వెళ్ళిపోతుంది, లేకుంటే ఫ్యూచర్ లోకి వెళ్ళిపోతుంది. సో ఫాస్ట్ లో జరిగినాయి కానీ ఫ్యూచర్ లో మనం ఎలా ఉండాలి, ఏమి కావాలనుకుంటున్నాం, ఎలా మన లైఫ్ డిజైన్ చేసుకోవాలి, ఇలా ఎన్నో ఆలోచనలతోనే ఉంటూ ఉంటాము. సో అప్పుడు అక్కడ ఆ శూన్యత్వ భావన అనేది మనకు ఉండదు. కేవలం మెడిటేషన్ చేసినప్పుడు మాత్రమే ఆ స్థితిని మనం చేరుకుంటాం. కానీ ఇక్కడ వాళ్ళని కొండ జాతి కావచ్చు అనవచ్చు, లేకుంటే అడవి జాతి వాళ్ళు అనవచ్చు. ఆ మానవులు ఎలా ఉంటారంటే అక్కడ ఉండే వాళ్ళు మొత్తము కూడా ఎప్పుడు జీరో స్టేజ్ లో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా మైండ్ఫుల్నెస్ లోనే ఉంటారు అన్నట్టు. సో అలా ఉన్న వారికి ఇంకా భగవంతుడు ఎందుకు కనిపించడు? వాళ్ళకి అన్ని శక్తులు ఉంటాయి. సో వాళ్ళకి కాబట్టి చక్కగా హనుమంతుల వారు కనిపిస్తారు, చక్కగా ఆత్మ జ్ఞానం బోధిస్తూ ఉంటారు. అయితే ఇదంతా కూడా జరిగే ముందు ఎలా అంటే కెనడా దేశంలోని టొరంటో నగరంలో గొప్ప వ్యాపారవేత్తగా స్థిరపడిన హనుమత్ దాస్ అనే ఒక ఇండియన్ ఉంటాడు. సో ఆయనకి ఏం జరుగుతుందంటే ఆయన యొక్క భార్య అలానే కొడుకు అకస్మాత్తుగా ఒకేసారి చనిపోవడంతో, ఇంకా అలా భార్య ఉన్న కొడుకు వెళ్ళిపోయాడు, అలానే భార్య చనిపోతాడు. చనిపోయినప్పుడు వాళ్ళ స్థితి ఎలా ఉంటదంటే చెప్పండి, ఇంకా వాళ్ళు జీరో స్టేట్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళ యొక్క మనస్సు పనిచేయదు. అక్కడ వాళ్ళ బుద్ధి ఎలా అంటే ఏంటి స్థితి అనే భావన ఉండదు. ఏడ్చి ఏడ్చి దుఃఖంలో ఉండిపోయి చివరికి ఎలా అంటే ఆయన ఇంకా మొత్తం ఒక రకమైన భావనలో ఉండిపోతాడు అన్నట్టు.
ఆ క్రమంలోనే అతడు కారులో ప్రయాణిస్తుంటాడు అన్నట్టు. ఎందుకంటే వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ కార్యక్రమాలు అన్ని అయిపోతాయి. అయిపోయిన తర్వాత అక్కడి నుంచి కారులో వస్తుంటారు. అలా కారులో వచ్చేటప్పుడు ఇంకా వేరే ఆలోచన ఉండదు. ఆ జరిగిపోయిన దాని గురించి ఆలోచన ఉండదు, భవిష్యత్తు గురించి ఆలోచన ఉండదు. వర్తమాన క్షణంలో అలా ఉండిపోతాడు ఆయన. ఉండిపోయినప్పుడు ఆయనకి ఏంటంటే ఆ కారులో ఒక పెద్ద కోతి లాంటి ఆకారం గాలిలో ఎగురుతూ అతడికి దర్శనం ఇస్తుంది అనమాట. సో అలా సడన్ గా అలా దర్శనం ఇచ్చేసరికి ఇదే విషయాన్ని అతను తన గురుదేవులతో పంచుకుంటారు అన్నట్టు. అలా సడన్ గా కనిపించి వెళ్ళిపోయింది ఏంటి, ఇలాంటి భారీ శరీరం అని అనుకుంటూ ఉంటారు. వారు భారతదేశానికి వెళ్ళి అక్కడ పవిత్ర హిమాలయాలను దర్శించి అక్కడ చిరంజీవిగా ఉన్న హనుమంతుల వారి నుంచి ప్రత్యక్ష జ్ఞానాన్ని అందుకోవాల్సిందిగా చూపిస్తారు వాళ్ళ యొక్క గురువు గారు. సో అలా వాళ్ళ గురువు గారు చెప్పినట్టు తను హిమాలయాలకు వెళ్ళిపోతారు. ఎవరు? ఈ హనుమత్ దాస్. సో అలా హనుమంతుల వారిని వెతుక్కుంటూ హిమాలయాల్లో ఉన్న మాతంగుల గూడానికి బయలుదేరుతాడండి. అంటే హిమాలయాల్లో మాతంగుల గూడెం అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో అక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ ఉన్న మాతంగుల గూడానికి బయలుదేరిన హనుమత్ దాస్ గారికి టొరంటోలో గాలిలో ఎగురుతూ కనిపించిన పెద్ద కోతి ఆకారము అడవిలోని మాతంగి మహిళలకు కూడా దర్శనం ఇవ్వడం కనిపిస్తుంది. సో ఆయనకి ఏదైతే టొరంటో నగరంలో కారులో వస్తూ ఉంటే ఎగురుతూ వెళ్ళిపోయిన ఆ భారీ శరీరం ఏదైతే ఉందో ఒక కోతి రూపంలో ఉన్నది, సేమ్ అక్కడ మాతంగుల దగ్గర కూడా అదే శరీరం వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. అక్కడ ఏం జరుగుతుంది అని అంటే సో 41 సంవత్సరాలకు ఒకసారి హనుమంతుల వారు అంటే సశరీరంగా అక్కడికి వచ్చి ఇక్కడికి హిమాలయాల్లో ఉన్న మాతంగుల గూడానికి అక్కడికి వచ్చి ఏం చేస్తుంటారంటే ఆ గూడెం ప్రజలకి నాయకుడికి ఎంపిక చేస్తారంట. అంటే నాయకుడు ఎవరు ఉండాలి ఆ టైంలో అని ఆ విషయం అతనికి తెలుస్తుంది. ఈ హనుమత్ దాస్ గారికి తెలిసి ఆయన ఏం చేస్తున్నారు, ఇక దాంతో హనుమత్ దాస్ తన వెంట ఉన్న 2 సాధువులతో కలిసి రహస్యంగా మాతంగుల గూడానికి బయలుదేరుతారు. అంటే ఆయనకు తెలిసిపోయింది మాతంగుల వారికి చక్కగా ఆ స్త్రీలకు హనుమంతుల వారు కనిపిస్తారు. అలానే అక్కడ వాళ్ళ గూడెంలో ఒక నాయకుడిని 41 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకుంటారు అనే విషయాన్ని అదంతా కూడా ఇక్కడ హనుమంతుల వారే చేస్తారు అనే విషయం ఆయనకు అర్థమైతే తెలుసు. అంటే ఎవరు చెప్పడం ద్వారానో వింటారు, విని చక్కగా అక్కడికి వెళ్ళాలని ఇంకా బయలుదేరుతారు. అప్పుడు మాతంగుల గూడానికి కాబోయే నాయకుడు అయిన ఊర్వా. సో అంటే కాబోయే నాయకుడి పేరేంటి? ఊర్వా. సో అతని ప్రియురాలైన ఊర్మి ఈ కర్మ సిద్ధాంత ప్రణాళికను వివరిస్తూ శ్రీ ఆంజనేయ స్వామి మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న ఊర్మి యొక్క గత జన్మ రహస్యాలతో పాటు మరియు సురులు అసురులు అనబడే అదృశ్య శక్తుల యొక్క ప్రభావం మానవుల జీవితాలపై ఎలా ఉంటుందో తెలియజేస్తారు. సో ఊర్వి ఏంటంటే ఇక్కడ ఊర్వ యొక్క ప్రియురాలు ఎవరు? ఊర్వి. సో ఇక్కడ ఊర్వికి గత జన్మ గురించి తెలియజేస్తాడు. ఎందుకంటే తనకి ఏంటంటే మూర్ఛ వ్యాధి ఉంది. ఆ మూర్ఛ వ్యాధి ఎందుకు వచ్చింది అనే దాని గురించి ఆయన తెలియజేస్తాడు అన్నట్టు. ఏంటంటే ఆమె గత జన్మలో సో అక్కడ ఏంటంటే ఒక ఊరిలో చాలా కోతులు ఉంటాయి అన్నట్టు. అయితే కోతులు చాలా అంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఊరు వాళ్ళని ఎప్పుడు కూడా. సో ఆహారాన్ని తీసుకోవడము, అలానే కూరగాయలు ఉంటే వాటిని పాడు చేయడము ఇలా చేస్తూ ఉంటాయి. చేస్తున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే సో వాళ్ళు ఏం చేస్తారు, ఆ కోతులను బాగా భయపెట్టి అక్కడ ఉన్న ఊరి జనము తరిమేస్తారు. తరిమేస్తే పాపం అవి ఆకలితో ఉంటాయి. తరిమేసినప్పుడు ఏం చేస్తాయి అవి, ఈ ఊర్మి ఎవరైతే ఉన్నారో ఊర్మి గత జన్మలో ఊర్మి ఉంది కదా, వారి ఇంటి పైన అవి ఎక్కి పడుకుంటాయి, దాక్కుంటాయి. అయితే అవి కిచకిచా సౌండ్ చేస్తూ ఉంటే ఈ ఊర్వి వాళ్ళ అబ్బాయి ఉంటారు, చక్కగా వాళ్ళు రాత్రిపూట పడుకొని ఉంటారు అన్నట్టు. పడుకొని ఉంటే సో ఏం జరుగుతుంది, ఆ అబ్బాయి ఏం చేస్తాడు, వాటిని చూడాలి. చిన్నపిల్లలకి ఎవరికైనా కోతులు అంటే ఇష్టం ఉంటాయి కదా, కోతులు వస్తున్నాయంటే వాటిని చూడాలని సంబరపడి వెళ్తూ ఉంటారు కదా. అలానే ఆ అబ్బాయి కూడా ఏం చేస్తాడు, పైకప్పు వరకు ఎక్కి వాటిని చూద్దాం అనుకొని ఆయన ఎక్కుతాడు. ఎక్కినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే అవేమనుకుంటాయి, సో మా దగ్గరికి వస్తున్నారని భయపెట్టాలని భయపెడతాయి. ఆయన ఏం చెయ్యాలని వాటికి ఉద్దేశం లేదు. ఎందుకంటే ఇక్కడ హనుమంతుల వారు మొత్తము తెలుసు కదా ఆంజనేయ స్వామికి,
ఆ విషయం చెప్తున్నాడు. వాటికి ఏం ఉద్దేశం లేదు, కానీ ఆ అబ్బాయి వస్తున్నాడు కదా, పైకి వస్తే అని భయపడుతూ ఊరికే భయపెట్టిస్తాడు. ఆ భయపెడితే ఆ అబ్బాయి ఆయనతో సడన్ గా పైనుంచి కింద పడతాడు. అవి భయపెట్టేసరికి కింద పడేసరికి ఆయన మెదడుకి బాగా దెబ్బ తాకి ఇంకా కోమా స్టేట్ కి వెళ్ళిపోతాడు అన్నట్టు. ఇంకా వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తారు వైద్యుల దగ్గరికి. సో వాళ్ళు ఏం చేస్తారంటే చెప్తారంటే ఈ అబ్బాయి బ్రతకడం చాలా కష్టం అని చెప్పేస్తారు. ఇంకా అక్కడ ఉండనివ్వట్లేదు కాబట్టి హాస్పిటల్లో ఇంకా ఊర్వి ఏం చేస్తుంది, తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. ఇంకా అక్కడ ఉండనివ్వట్లేదు కదా. ఇంటికి వచ్చినప్పుడు ఆకలితో పాపం అలమటిస్తూ ఉంటాయి ఆ కోతులు. ఆ కోతులను చూస్తుంది. చూసి తాము వండుకుంటారు, తినడానికి వండుకున్న ఆహారం ఉంటది కదా, ఆ కోతులకు పెడుతుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ తను ఏ స్టేజ్ లో ఉందో. అయితే తను ఎంత అంటే అంటే తన కొడుకు ఎవరి వల్ల ఆ స్థితికి వెళ్ళిందో, ఆ కోతుల వల్లనే కదా. అయినా కానీ ఆ కోతుల పైన జాలి చూపించి వండుకున్న ఆహారం ఏదైతే ఉందో ఆ కోతులకు భోజనంగా పెట్టేసరికి ఆ ప్రేమ తరంగాలు ఏవైతే ఉన్నాయో, ఆ కరుణా తరంగాలు, హనుమంతుల వారు ఎక్కడో మెడిటేషన్ లో కూర్చుంటాడు, ధ్యానంలో, ఆయనకు ఆ తరంగాలు తాకేసరికి అక్కడ ఎలాంటి స్థితి ఏర్పడుతుందంటే, ఈమె ఇలాంటి సిచ్యువేషన్ లో ఉండి కూడా ఆ కోతుల వల్లనే తన కొడుక్కి ఎలాంటి ప్రమాదం వచ్చింది, అయినా కానీ ఆ కోతుల ఆకలితో ఉన్నాయని ఆహారం పెట్టింది. ఈ తల్లి ఎంత ప్రేమమూర్తి అని గ్రహించి తనకి ఏదైనా సహాయం చెయ్యాలి, తన కొడుకుని ఎలాగైనా బ్రతికించాలి అని హనుమంతుల వారు అనుకుంటారనమాట. అనుకొని మొత్తము ఇంకా ఆయనకి దివ్య దృష్టి ఉంటుంది కాబట్టి మొత్తం చూస్తారు. చూసేసరికి ఆ అబ్బాయి ఆత్మ వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. అంటే 6 పోగులు ఉంటాయంట ఆత్మకి. సో అలా 6 పోగులు ఉన్నప్పుడు ఈ ఎవరైతే ఉందో ఊర్వి ఎవరైతే ఉందో గత జన్మలో ఉన్న ఆమె ఆ 5వ స్థితిలో ఉంటదంట. అంటే ఇంకొక స్థితి అయితే ఆమె దైవత్వము ఆ స్థితికి చేరుకుంటది అన్నట్టు. అందుకోసమే ఆమెకు ఆ దైవిక లక్షణాలు ఉన్నాయి కాబట్టి తనకు నష్టం కల్పించినా కానీ వాటికి ఆహారం అందించింది. సో ఈమె ఇంత చక్కగా ఎలా పెట్టింది అని ఆ దివ్య దృష్టితో ఆంజనేయ స్వామి చూస్తాడు. చూసినప్పుడు అర్థమవుతుంది, ఓహో ఈమె చివరి ఆ పోగు స్థితిలో ఉంది కాబట్టి ఆమె అలా చేసింది. ఈమె మళ్ళీ ఇప్పుడు ఒకవేళ వాళ్ళ అబ్బాయి మరణిస్తే ఈమె ఎలా మారిపోతుంది అని అంటే, సో అలా స్ప్లిట్ అయితే అన్నట్టు 3+2 అలా అంటే 3+3 అనే పోగులు ఉంటాయి అన్నట్టు. అంటే 3 స్థితులు. ఆ 3లో ఉంటే ఎలా అంటే అమాయకంగా అలా ఏమీ తెలియని స్థితిలో ఆ ఉన్న మానవులు అన్నట్టు. ఆ 3వ స్టేజ్ లో ఉన్న వాళ్ళు, 4వ స్థితిలో ఉన్న వాళ్ళు కొంచెం ఎదుగుతారు, 5వ స్థితిలో ఉన్న వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈమె స్థితిలో ఉంటారు. ఆమె ఒక పోగు కిందికి దిగజారిపోయి ఆమె కూడా ఎలా మారిపోతుందంటే ఒక పిచ్చిదానిలాగా మారిపోతుంది. అంటే కొడుకు చనిపోయిండు అనే ఆ స్థితి దిగజారిపోయి ఆమె పిచ్చిదానిలాగా మారిపోతుంది. ఆమె యొక్క ఆ జ్ఞానం ఆత్మస్థాయి అవంతా కూడా తగ్గిపోతాయి అని గ్రహించి ఆమెకు ఆ స్థితి కలగొద్దు అని అనుకొని ఏం చేస్తాడు, సో ఈ అబ్బాయిని ఎలా అయినా రక్షించాలనుకుంటే ఆ అబ్బాయి ఆత్మ అసలు ఆ శరీరంలోకి రానంటుంది. సో ఆత్మ లోకాల్లో ఉంటాడు, ఆయన వెళ్ళిపోతాడు. సో ఇక్కడ అన్కాన్షియస్ స్టేజ్ లో ఈ బాడీ ఉంది. సో ఎలా ఆయన ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ నేను ఇంకా కొత్త శరీరం తీసుకొని కొత్త అనుభవాలు పొందుతాను, నాకు ఈ శరీరం వద్దు అని చెప్తూ ఉంటాడు అనమాట. అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, అప్పుడు ఇంకా ఏం చేయాలో అర్థం కాదు తోచని స్థితిలో ఉన్నప్పుడు ఆంజనేయ స్వామికి అక్కడ ఒక సాధువు వస్తాడు ఆ ఊరికి. ఆయన చక్కటి జ్ఞానవంతుడు. కానీ వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడు, ఆయన యొక్క జ్ఞానాన్ని ధనానికి అమ్ముకుంటారు, ఆయనకున్న జ్ఞానాన్ని. సో అలా ధనాన్ని అమ్ముకునే వారికి ఆయన యొక్క స్థితి అనేది దిగజారిపోతుంది, ఆత్మస్థాయి. అందుకోసమే పత్రిజీ గారు జ్ఞానాన్ని ధ్యానాన్ని ఎప్పుడు కూడా అమ్మవద్దు, ఫ్రీగా చెప్పమంటారు. అంతే కదా పత్రి సారు, మనకి 18 ఆదర్శ సూత్రాల్లో ఉంటుంది ఎస్పెషల్ గా ధ్యానము జ్ఞానము ఉచితంగా చెప్పాలి అని. సో అలా ఆయనే ఒక జ్ఞాని అయి ఉన్నాడు. సో తనకి తెలుసు అంతా ఎలా చేస్తే మనం ఇంకా ఎదుగుతాము. అయినా కానీ ఆయనే ఒక మాయలోకి వెళ్ళిపోయి తనకున్న జ్ఞానాన్ని ఆ డబ్బుకి పంచిపెట్టడం జరిగిపోగానే ఆయన యొక్క ఆత్మస్థితి అనేది విడిపోతుంది. విడిపోగానే ఆ విడిపోయిన ఆత్మస్థితిలోని
ఒక అంశాన్ని తీసుకొని ఆ అబ్బాయి దాంట్లో పెడతారు. అలా పెట్టేసరికి ఆ అబ్బాయి శరీరంలో పెట్టేసరికి ఆ అబ్బాయి బ్రతుకుతాడు. అలా ఆ అబ్బాయి బ్రతికాడన్నమాట. సో అప్పుడు ఇంకా ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఈమె చాలా చక్కగా బాగా ఉంటుంది, ఆమె యొక్క స్థితి అనేది దిగజారదన్నట్టు. కానీ ఇక్కడ ఊర్వి అనే మరో జన్మలో ఆమె ఊర్విగా జన్మ తీసుకుంది. సో ఆమె అక్కడ చాలా ఎదిగిన ఆత్మగా ఉంది కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళు జీరో స్టేట్ లో ఎప్పుడు ఉండే ఆ మాతంగుల గూడెంలో ఆమె జన్మ తీసుకుంది. సో తీసుకున్నప్పుడు ఆమెకు మూర్ఛ వ్యాధి ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఆమెకు షాక్ గురైంది కదా, గురయ్యి ఆమె సో ఆత్మ స్ప్లిట్ కావాల్సింది అక్కడ విడిపోలేదు రెండుగా. సో అక్కడ విడిపోలేదు కాబట్టి ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఈ జన్మలో మూర్ఛ వ్యాధిగా వచ్చింది ఆమెకి. మరి ఆ మూర్ఛ వ్యాధి ఏ విధంగా నయమవుతుంది అని అంటే, సో ఆ అబ్బాయి ఆత్మ ఏదైతే ఉందో, అంటే ఒక యోగీశ్వరుడు యొక్క ఒక పోగ ఆత్మను తీసి ఆయనలో పెట్టిండు కదా. సో ఆయన ఎక్కడ ఉండని వెతికితే ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉంటాడు ఇప్పుడు ఆ ఆత్మ. సో ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉన్న ఆత్మ సో నిద్రావస్థలో ఈ ఊర్మి కూడా నిద్రావస్థలోకి తీసుకెళ్తాడు. అలానే ఆ అబ్బాయి ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉన్నాడో ఆయనను కూడా నిద్రావస్థలోకి తీసుకెళ్లి సో ఆయన యొక్క ఆత్మ ఏదైతే నిజమైన ఆత్మను అందులోకి పంపించి ఈ ఆత్మను తీసుకొచ్చి వెంటనే ఆ సాధు ఎక్కడ ఉందో ఆ ఆత్మలో పెట్టేస్తారు. పెట్టేయగానే ఈమె యొక్క మూర్ఛ వ్యాధి అనేది తొలగిపోతుంది. కానీ అక్కడ ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి నిద్రలో ఏదో కల వచ్చింది అనే భావనలో ఉంటాడు. మనకి కూడా ఎన్నో కళలు వస్తూ ఉంటాయి, మన హాస్టల్ శరీరం ఎక్కడెక్కడో తిరిగి వస్తుంది, కానీ మనకు అర్థం కాదు, ఒక కళ అనుకుంటాం. అలానే కళలో ఏదో జరిగింది, ఏదో సంథింగ్ సంథింగ్ అని వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్తూ ఉంటారు. కానీ అక్కడ జరిగిన సంఘటన ఏంటిది, సో ఆయన ఆత్మను తీసి మళ్ళీ ఆత్మ అంటే ఆ పోగును తీసి కరెక్షన్ చేసేసరికి ఇక్కడ ఈమె యొక్క మూర్ఛ వ్యాధి అనేది నయమైపోతుంది అనమాట. సో అలా జరిగిపోతుంది. జరిగిపోయిన తర్వాత ఇంకా వీరికి ఆ జ్ఞానాన్ని పంచుతున్నారు. ఏమని, సురులు అసులు అనబడే అదృశ్య శక్తుల యొక్క ప్రభావం మానవులపై ఏ విధంగా ఉంటుంది, మానవుల యొక్క జీవితాలు ఎలా అవుతాయి సురుల అసుల ఆ ప్రభావం వల్ల అనే విషయాన్ని, ఆ జ్ఞానాన్ని ఆంజనేయ స్వామి తెలియజేస్తుంటారండి. ఈ క్రమంలోనే ఇక్కడ ఏం చెప్తున్నారు, అసరులు అనబడే ఈ అదృశ్య శక్తుల బారిన పడినా కూడా తనంతాను ఆత్మాయుత ఎరుకలోకి తెచ్చుకొని తన చుట్టూ తిరుగుతున్న తన సమాంతర జీవితాల్లో జీవించడం ద్వారా తన జీవితాన్ని తనకు నచ్చినట్టుగా మలుచుకున్న అనిత అనే ఒక ఇల్లాల గురించి చెప్పసాగారు ఆంజనేయ స్వామి. అంటే ఇక్కడ అసురులు అనేబడే అదృశ్య శక్తులు ఎన్నో ఉంటాయి. సో మనకి ఏంటంటే మనకు కూడా నెగటివ్ ఫోర్స్ అనేటివి మన మీద ప్రభావం చూపిస్తాయి. అవేంటిది దుఃఖము, బాధ, ఇవన్నిటికీ కూడా వాటికి ఆహారం అని మనకి ఈ మెడిటేషన్ లోకి వచ్చిన తర్వాత తెలిసింది. సో ఆనందంగా ఉంటే అవి దూరంగా వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే దుఃఖంగా ఉన్న వాళ్ళు, లేకుంటే బాధపడుతూ ఉన్న వాళ్ళు, లేకుంటే క్లీన్ గా లేని ఇంటి దగ్గర అవన్నీ మనకి ఏం చెప్తూ ఉంటారు మామూలుగా, లక్ష్మీదేవి ఏడుస్తే వెళ్ళిపోతుంది, బాధపడుతుంటే వెళ్ళిపోతుంది, క్లీన్ గా లేకుంటే వెళ్ళిపోతుంది అంటారు. లక్ష్మి అంటే ఏంటిది, సంతోషమే, హ్యాపీనెస్ లక్ష్మి. సో అలానే మనం సంతోషంగా ఉంటే, హ్యాపీనెస్ తో ఉంటే, క్లీన్ గా ఉంటే లక్ష్మీదేవి వస్తుంది అంటారు కదా. ఇక్కడ జరిగేది ఏంటిదంటే సురులు అసురులు ఇక్కడ చెప్పేది. సురులు అంటే ఎవరు, అసురులు అంటే ఎవరు? అసురుల లక్షణాలు అంటే ఏంటంటే బాధ, దుఃఖము, అలానే కోపము, ద్వేషము, అలానే క్లీన్ గా లేకపోవడం, ఇవన్నీ కూడా అసురుల యొక్క క్యారెక్టర్. ఇవన్నీ కూడా వారికి ఆహారంగా ఉంటాయి. సో అలా ఈ అదృశ్యంగా ఉండే ఈ అసుర శక్తులు ఏవైతే ఉన్నాయో బారిన పడినా కూడా సో తను ఆత్మాయుత ఎరుకతో, అంటే ఆ ఆత్మాయుత ఎరుకలో ఉన్నప్పుడు వాటి బారి నుంచి మనము బయటపడవచ్చు అనే అంశం గురించి ఇక్కడ చెప్తున్నారు. అలా మన సమాంతర జీవితాలు ఉంటాయంట మనకి. సో ఏ జీవితాన్నైనా మనం చూజ్ చేసుకోవచ్చు. అలా ఆ సమాంతర జీవితాల్లో జీవించడం ద్వారా తన జీవితానికి తనకు నచ్చినట్టుగా మలుచుకున్న అనిత అనే ఇల్లాల గురించి చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఆ సమయంలో హనుమంతుల వారు మాతంగులతో కలిసి హిమాలయాల్లో ఉన్న మారుమూల గిరిజన కూడంలోనే ఉన్నా సరే, ఎక్కడో వేల మైళ్ళ దూరంలో ఒక పట్టణంలో ఉన్న తన భక్తురాలైన అనితను రక్షించడానికి అక్కడి నుంచే సమాంతర జీవితాలు అనే సరికొత్త ప్రయోగాన్ని మొదలు పెట్టారని చెప్తున్నారు. అంటే తన భక్తురాలైన అనితను ఆ అసుర శక్తుల బారి నుంచి రక్షించడానికి ఏ విధంగా
చేశారు ప్రయోగాలు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇక్కడ అనిత ఒక చితికిపోయిన జమీందారి కుటుంబానికి చెందిన ఇల్లాలు. ఒకప్పుడు బాగా బ్రతికి తర్వాత వాళ్ళు మొత్తము కూడా వాళ్ళ యొక్క ఆనందాన్ని అంటే మొత్తం ధనాన్ని అంతా కూడా కోల్పోయి అలా చితికిపోయిన జమీందారి కుటుంబంలో ఒక ఇల్లాలు అన్నట్టు. పోషణ కోసం ఆమె భర్త ఒక కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తూ ఉండేవారంట. అయితే చాలా కాలం తర్వాత వాళ్ళకి లేక ఒక కొడుకు జన్మిస్తాడు. ఆ అబ్బాయి కూడా దురదృష్టవశాత్తు జబ్బులో పడి ఏదో జబ్బు ద్వారా చనిపోతాడు అన్నట్టు. ఎన్ని ఆసుపత్రులు తిప్పినా కానీ ఆ అబ్బాయికి నయం కాదు. ఇంకా అతనికి నయం చేయడానికి ఉన్న బంగారాన్ని అంతా అతనికి ఖర్చు చేస్తారన్నట్టు, ఆ బంగారాన్ని అమ్మి. కానీ 5 సంవత్సరాల పాటు అతడు ఆ జబ్బుతో పోరాడి చివరికి ప్రాణాలు వదులుతాడు. కష్టాలన్నీ ఒకేసారి ముసురుకున్నట్లు, అంటే అంతకు ముందే చితికిపోయిన కుటుంబం, తర్వాత ఉన్న కొడుకును కాపాడుకోవడానికి ఉన్న బంగారాన్ని అంతా కూడా ఖర్చు చేశారు 5 సంవత్సరాలు. సో అలా ఇంకా మొత్తము కూడా దిగజారిపోయారన్నమాట. ఈ కష్టాలన్నీ ఒకేసారి వాళ్ళకి వచ్చాయి. ఇంకా తర్వాత ఏం జరిగింది మరి, అత్తగారికి మరిది గారికి వారు కూడా జబ్బు పడ్డారు. వారి వైద్యం కోసం కూడా ఎన్నో డబ్బులు ఖర్చు చేశారు. వారసత్వంగా వచ్చిన ఆ జమీందారి ఏదైతే భవంతి ఉంటుందో దానికి కూడా తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చారు. అలా చేసి వైద్యం చేయించారు వాళ్ళిద్దరికి కూడా. ఆ క్రమంలోనే అనితకు మళ్ళీ కొడుకు జన్మించాడంట. అతడికి సరి అయిన విధంగా, అదంటే అతను చాలా పేదరికంలో జన్మించాడు కదా, సరి అయిన విధంగా అతన్ని నేను పెంచగలుగుతానా అనే బాధపడుతూ ఉండేదంట ఎప్పుడు కూడా. ఇంతలో ఇంకేం జరుగుతుందంటే, ఇంకా ఏమంటారు కదా, రాయి మీద రాయి పడ్డట్టు అని వాళ్ళ భర్తకి యాక్సిడెంట్ జరుగుతుంది. సో జరిగేసరికి ఆయనకి ఎంతో డబ్బు ఖర్చు కావాలి. సో అలా ఉన్నది లేనిదంతా మొత్తం కూడా ఆయనకి అయిపోతుంది. ఇంకా గతంలో జమీందారు వ్యవస్థ కదా, సో అప్పుడు ఎంతో మందికి దానాలు ధర్మాలు కుటుంబంలో బంధువులకు ఎంతో ధనం ఇచ్చి ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా సహాయం చేయడానికి ఎవరు రారంట. ఇంకేం చేస్తుందంటే అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని సిద్ధపడుతుందంట. ఇంకే గతి లేదు అని. సో ఇంకా అప్పుడు వెంటనే తన యొక్క చిన్నారి కొడుకు గుర్తొచ్చి ఇంకా ఆ పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధపడుతుంది. అప్పుడు ఏం చేస్తుంది, కుటుంబ పోషణ కోసము ఆమె ఇంటి పట్టునే ఉండి చక్కగా ట్యూషన్స్ చెప్పుకుంటూ ఉంటుంది. కానీ అది ఏమి మాత్రం కూడా సరిపోదు ఆ సంపద. ఇంకేం చేయాలి ఆమె, ఇంకా అప్పుల వాళ్ళు వచ్చి నానా మాటలు అంటూ ఉన్నా కొద్ది ఇంకా బాధలో దుఃఖంలో కూరుకుపోతుంది. ఇంకా ఆ సమయంలో మాటలు పంచుకోవడానికి ఎవరు కూడా లేరు. ఆమె ఎవరి దగ్గరికి కూడా వెళ్ళడం ఇష్టం లేదు. ఇంకా ఆమెకు ఒకే ఒక నేస్తం ఉందంట, అదే మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్. సో ఎప్పుడైనా తన దీన పరిస్థితిలో బాధపడుతూ డిప్రెషన్ లో పడిపోయినప్పుడు ఆ స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేస్తే ఆమెకి ఏదో ఒక సందేశం వచ్చేదంట. సో అది చూసి ఆమె ఇంకా కొంచెం ధైర్యం తెచ్చుకొని సో తను మళ్ళీ ఏంటంటే తను ఇంకా మోటివేట్ చేసుకునేదన్నమాట. ఇలా అనేక జన్మల చెడు కర్మలతో నిండిన దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రపంచం అనే రహదారిపై ఉన్న అనేక రథాల్లో, అంటే శరీరాలలో ఒకానొక రథాన్ని ఆవాసంగా చేసుకొని ఎత్తుపల్లాలతో కూడా నాకు క్లిష్టమైన ప్రయాణం చేస్తూ ఉన్న అనిత జీవితాన్ని బాగు చేయడం తమ వల్ల కాదని ఇంకా అందరు దేవతలు, ఆమె పూజించే దేవతలు అందరూ కూడా చేతులు ఎత్తేసారని చెప్తున్నారు. అంటే ఎన్నో జన్మల నుంచి చేసుకున్న పాపకర్మలన్నీ కూడా ఒకే జన్మలో అనుభవించడం అనేది జరుగుతుంది. సో అలాంటి ఒకానొక శరీరాన్ని తీసుకొని ఆ రథాన్ని తీసుకొని వచ్చింది ఆ ఆత్మ. సో ఆ జీవితాన్ని బాగు చేయడం మా వల్ల కాదని తాను పూజించే దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సహాయం చేయడానికి మా వల్ల కాదు అని చేతులు ఎత్తేశారని చెప్తున్నారు. కానీ హనుమంతుల వారు మాత్రము ఆమెను అలా విధికి వదిలేయకుండా ఆమె చేస్తున్న క్లిష్టమైన ప్రయాణంపై దృష్టి సారించారు అని చెప్తున్నారు. అంటే ఆమె ఇంత క్లిష్టమైన పరిస్థితిలో ఉంది కదా, ఎలా ఆమె వెళుతుంది ముందుకు అని దానిపైన దృష్టి సారించారు అని చెప్తున్నారు. బాధాకరమైన తన కుటుంబ పరిస్థితుల వల్ల ఆమె దుఃఖంలో కూలిపోయిన అనితలో అప్పటికే అనేక అసుర ఆత్మలు ప్రవేశించాయంట. అంటే ఆమె చాలా బాధాకర స్థితిలో ఉంది. అలా బాధాకర స్థితిలో ఉన్నప్పుడు అనేక అసుర ఆత్మలు ఆమెలో ప్రవేశించాయంట. ఆమెలోని స్థానిక ఆత్మ ఏదైతే ఉందో దాన్ని నిద్రాణ స్థితిలోకి నెట్టివేశాయంట. సో ఆమె అసలైన ఆత్మ ఏదైతే ఉందో నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోయింది. ఈ అసుర ఆత్మలు ఏం చేస్తున్నాయి, చక్కగా ఆమె శరీరంలో ఉండిపోయాయి. దాని వల్లని
ఆమెకు బాధలు, కష్టాలు, దుఃఖం. ఎందుకంటే అసురులకి ఏం కావాలి? ఆహారము. దుఃఖం, బాధ, అసూయ, కోపము ఇవన్నీ వారికి ఆహారం కాబట్టి వాటినే అవి అలాంటి పరిస్థితులనే కోరుకుంటూ ఉంటాయి. కాబట్టి అలాంటి పరిస్థితులే ఆమెకు ఎదురవుతూ ఉన్నాయి. ఆమె యొక్క సహజమైన ఆత్మ అనేది ఎక్కడో నిద్రాణ స్థితిలో ఉండిపోయింది అని చెప్తున్నారు. కానీ అదృష్టవశాత్తు ఒక్క క్షణంలో 10వ వంతు అయినా సరే పేదరికంలో నిండిన ఆమెలోని స్థానిక ఆత్మ ఎరిక స్థితిలోకి వస్తే చాలు, ఆమె పక్కనే సమాంతరంగా ప్రయాణిస్తున్న ధనవంతురాలైన అనిత ఆత్మ యొక్క ఒకానొక జీవిత రథంలోకి ఆమెను ప్రవేశపెట్టవచ్చు అని ఇక్కడ ఆంజనేయ స్వామి చెప్తున్నారు అనమాట. అంటే సో ఆమె స్థానిక ఆత్మ ఏదైతే ఉందో ఎరుకలోకి వస్తే, ఆ ఎరుకలోకి వస్తే ఆమె యొక్క ఆ ధనవంత ఆ అనిత అనే ఆత్మస్థితిలోకి, ఆ పోగులోకి పెట్టవచ్చు అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అని గుర్తించిన హనుమంతుల వారు ఏం చేశారంటే సమాంతర జీవితాలు అంటే ప్యారలల్ లైఫ్స్, మనకి కూడా సమాంతర జీవితాలు ఉంటాయి. సో అంటే మన ఈ యొక్క ఆత్మ ఏదైతే ఉందో ఎన్నో రకాలుగా, అంటే ఒకే రకంగా ఉండదు, ఇక్కడ మల్టీ డైమెన్షన్ లో కూడా ఉంటుంది మన ఆత్మ అని చెప్తూ ఉంటారు. సో అలా మాతంగులకు వివరిస్తూ వాళ్ళని కళ్ళు మూసుకోమని తమ దివ్య దృష్టితో అనిత జీవితంలో జరిగే అద్భుతాలను వీక్షించమని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా శూన్య స్థితిలో ఉంటారు, జీరో స్టేట్ లో ఉంటారు. వారికి ఏది ఉండదు, కేవలం ఆహారం అప్పటి మట్టికి సంపాదించుకోవడం. అలానే చక్కగా వాళ్ళు ఆ శూన్య స్థితిలో ఉండే వాళ్ళకి ఎప్పుడు కూడా ఇన్ ఫ్యూచర్ ఏం కావాలి అనేవి ఉండదు, ఫాస్ట్ లో జరిగిపోయిన విషయాల మీద ఉండదు. వాళ్ళ యొక్క ధ్యాస అంతా కేవలం ప్రస్తుతం ఎలా జీవించాలి, ఏ ఆహారం కావాలి అనే దాంట్లోనే ఉంటారు. కాబట్టి వాళ్ళని కళ్ళు మూసుకోండి, మీకు అనిత యొక్క జీవితంలో జరిగే అద్భుతాలను వీక్షిస్తారని చెప్తారు, చూపిస్తానని చెప్పగానే వాళ్ళు కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చోగానే నాగరికత జీవితంలో ఉండే అవసరాలు మరి ఆర్భాటాలను గురించి ఏమీ తెలియని మాతంగులు ఈ నాగరిక జీవితంలో ఎలా ఉంటాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు కావాలి, అలానే వాహనాలు కావాలి, ధనము కావాలి, నగలు కావాలి, ఇంకా ఎన్నో సౌకర్యాలు కావాలి. కాబట్టి ఇవన్నిటి కోసం మనం బాధపడుతూ ఉంటాం. కానీ వాళ్ళకి ఏమీ అవసరం లేదు, ఎందుకంటే చక్కగా అక్కడ ఉన్న వస్తువులతోని చక్కగా ఒక గృహం లాగా నిర్మించుకుంటారు. ఏ రోజుకు సరిపడా ఆహారం ఆ రోజు తెచ్చుకుంటారు, తింటారు. అక్కడ దొరికే కందమూలాలు కావచ్చు, పండ్లు కావచ్చు, ఏవైనా కావచ్చు. కాబట్టి వాళ్ళు ఇంకేంటంటే అసలు ఈమె దేనికోసము బాధపడుతుంది అని గుర్తించలేక సతమతం అయిపోతుంటారంట. ఎందుకు ఏడుస్తుంది, ఈమెకి ఏమి కష్టము, అక్కడ ఎందుకు ఏడుస్తుంది, ఆహారం ఉంది, అన్ని ఉన్నాయి, ఎందుకు బాధపడుతుంది ఈమె అని వాళ్ళకి అర్థం కాదంట. సో ఈ సంచార తెగకు చెందిన మాతంగులకు తెలిసిందల్లా ఏంటంటే 41 సంవత్సరాల పాటు హనుమంతుల వారి రాక కోసం ఎదురు చూడడము, మరి వారు వచ్చిన తర్వాత 41 రోజుల పాటు వారి సమక్షంలో కూర్చొని వారి జ్ఞాన బోధన అందుకోవడం. అంటే 41 years ఆయన రాక కోసం చూడడం, వచ్చిన తర్వాత 41 days ఈ మనకి ఆంజనేయ స్వామి చెప్పే ఆ జ్ఞానాన్ని వినడం మాత్రమే తెలుసంట. వారు వెళ్ళిపోగానే, ఇంకా ఆంజనేయ స్వామి వెళ్ళిపోగానే వారు తమ కొత్త నాయకుడితో కలిసి చక్కటి తమ పాత స్థావరాన్ని పూర్తిగా వదిలిపెట్టి మళ్ళీ కొత్త స్థావరానికి వెళ్ళిపోతారంట. అంటే 41 సంవత్సరాలు ఒక స్థావరంలో ఉంటారు, మళ్ళీ 41 సంవత్సరాలు ఇంకో స్థావరం, అలా ఏర్పరచుకొని వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. అలా హిమాలయాల్లోనే వేరొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ చక్కగా గూడాన్ని కొత్తగా నిర్మించుకుంటారు. అక్కడే మళ్ళీ 41 సంవత్సరాల పాటు మళ్ళీ హనుమంతుల వారి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారన్నట్టు. ఇలా జీవితంలో ఏదీ శాశ్వతం కాదన్న నిర్వికార బంధరాహిత్య స్థితిలో ఉండే మాతంగులకు అనిత ఏ విలువైన సామాజిక హోదా కోసం బాధపడుతుందో అర్థం కాకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు అంటున్నారు. వాళ్ళ దృష్టిలో విలువైనవి అంటే ఏంటంటే కష్టపడి సేకరించే పుట్టతేనే మరి అరుదైన రత్నాలు అంతే అని చెప్తున్నారు. స్వాభిమానం మరి సామాజిక హోదా అన్నవి వాళ్ళ ఊహకసలు అందరి నాగరిక లక్షణాలు అని చెప్తున్నారు. అంటే సో ఇవన్నీ ఏంటిది, సామాజిక హోదా అన్నవి ఇవన్నీ కూడా ఊహకు కూడా అందవంట. సో అలా వాళ్ళు ఏ సామాజిక మలినాలు అంతని స్వచ్ఛమైన ఆత్మలు అని చెప్తున్నారు. ఎందుకంటే అంతకుముందు జన్మలో ఆమె ఆ స్థితికి చేరింది, తనకి నష్టం జరిగించిన వారికి కూడా చక్కగా ఆహారం అందించింది. అంటే అట్లా స్వచ్ఛంగా ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా. ఎప్పుడు అలా స్వచ్ఛంగా ఉంటారంటే ఆత్మజ్ఞానం పొందినప్పుడు మాత్రమే అలా స్వచ్ఛంగా ఉంటారు. అలా స్వచ్ఛంగా ఉంది కాబట్టి
తను హిమాలయాల్లో మళ్ళీ జన్మ తీసుకుంది. హిమాలయాలు అంటేనే చాలా ప్యూరిటీ, చాలా శక్తివంతమైన ప్లేస్. అలాంటి ప్లేస్ లో జన్మ పొందడం అంటే ఎన్ని జన్మల పుణ్యఫలమో కదా. సో అలా అక్కడ వాళ్ళ యొక్క స్థితి అనేది ఎప్పుడు జీరో స్టేట్ లో ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇంకా ఇక్కడ వారు ఏం చేస్తుంటారంటే హనుమంతుల వారు వారి దగ్గరికి వచ్చి వారికి తమ బోధనలు అందిస్తూ ఉంటారు. 41 years ఒకసారి ప్రకృతికి అనుగుణంగా జీవించే ఈ అడవి మనుషులకి నాగరిక సమాజానికి అదృశ్యంగా ఉండే శక్తులన్నీ కూడా దృశ్యంగా ఉంటాయి అని చెప్తున్నారు. అంటే వాళ్ళకి అన్ని శక్తులు ఉంటాయి, కానీ మనకి ఆ శక్తులన్నీ అదృశ్యంగా ఉంటాయి, వీరికి దృశ్యంగా ఉంటాయి అని తెలియజేస్తున్నారు. అందుకోసమే ప్రకృతికి విరుద్ధంగా జీవించే ఈ నాగరికులు వాళ్ళని తెలివి లేని వాళ్ళుగా మరి భ్రాంతిలో పడి జీవించే వాళ్ళుగా పొరపాటు పడుతూ ఉంటారు అని చెప్తున్నారు. మాకు తెలివి లేదు, మాకు జ్ఞానం లేదు, సో ఎప్పుడూ దుఃఖమే, ఎప్పుడూ బాధ అనే భ్రమంలో మనం జీవిస్తున్నాం. కానీ మనకు కూడా అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, వాటిని మనమే పోగొట్టుకుంటున్నాము అని చెప్తున్నారు. ఇలా పొరపాటు పడుతూ ఆ నాగరికులు తమకు మరి అడవి మనుషులకు మధ్య బలమైన గోడను, అడ్డుగోడను నిర్మించుకున్నారు, కట్టుకున్నారు అని చెప్తున్నారు. ఇలా వాళ్ళు కడుతున్న అడ్డుగోడల వల్ల అదృష్టవశాత్తు ప్రకృతికి అనుగుణంగా జీవించే మాతంగులు స్వచ్ఛంగానే మిగిలి ఉన్నారు అని చెప్తున్నారు. కానీ రకరకాల నమ్మకాల చట్టాల్లో పడి బ్రతికే ఈ నాగరిక సమాజపు మనుషులు మాత్రము ఆ అడ్డుగోడల్లోనే పడి జీవిస్తున్నారు. అందుకోసమే అసలు ఎందుకు ఆ నమ్మక వ్యవస్థ? పెళ్లి వస్తే అశుభము, అలానే తుమ్మితే అశుభము, మంగళవారం ఏమి పని చేయకూడదు, సాయంత్రము ఆ జుట్టు దువ్వకూడదు, ఇవన్నీ కూడా మూడు నమ్మకాలు. సాయంత్రం ఇల్లు ఊడకూడదు, ఇవన్నీ ఎంత మూఢమైనవి అంటే, ఊడిస్తే ఏమవుతుంది? ఒకప్పుడు చీకట్లో ఉండేవాళ్ళు, బ్రతికేవాళ్ళు, లైట్ లేదు కాబట్టి ఏదైనా వస్తువు కింద పడితే తెల్లవారి మనకి దొరకదు, పడేస్తే ఊడిస్తే అని అప్పుడు ఆ స్థితిలో ఆ కాలానుగుణంగా ఆ విషయాన్ని తెలియజేశారు. కానీ ఇప్పుడున్న స్థితి అంటే చక్కగా లైట్స్ ఉన్నాయి, మనకి ఏ వస్తువు కింద పడ్డా ఊడిస్తే కనిపిస్తుంది. కానీ ఇదంతా కూడా ఎవ్వరు కూడా ఆలోచించారు. మూఢంగా ఎప్పుడో పెట్టిన ఒక నమ్మకాన్ని ఇప్పటికీ కూడా పాటిస్తుంటారు. ఎప్పుడుకో ఎవరికో ఒక పిల్లి అడ్డు వచ్చినప్పుడు ఏదో సంఘటన జరిగి ఉంటది, వాళ్ళు అమ్మో పిల్లి వస్తే ఈ సంఘటన జరిగింది, వెళ్ళకూడదు అంటే అదే అలవాటుగా అయిపోయింది. ఆ అలవాటు కాస్త నమ్మకంగా మారిపోయింది. అలానే మంగళవారం రోజు ఏదైనా ఒక పని చేసినప్పుడు ఎవరికో ఒక్కరికి చెడు జరిగి ఉండొచ్చు, దాన్ని వాళ్ళు అదే విధంగా తీసుకున్నారు. ప్రతిదీ కూడా అంతే. ఈ నమ్మకాలు అనేటివి మనని ఎదగకుండా చేస్తాయి. ఇప్పుడున్నది న్యూ ఎనర్జీ. ఇప్పుడు న్యూ ఎనర్జీలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఈ నమ్మకాలు పెట్టుకోకూడదు ఫ్రెండ్స్. మనం పిరమిడ్ మాస్టర్స్. సో ఇక్కడ 5th డైమెన్షన్ లోకి వెళ్ళిన మనుషులకి ఈ నమ్మకాలు ఉన్నాయి. ఎప్పుడు 3rd డైమెన్షన్ లో ఇంకా జీవిస్తున్న మనుషులు ఎవరైతే ఉన్నారో, సో ఇక్కడ 5th డైమెన్షన్ చేంజ్ అంటే ఏంటి? మనలో ఆ నమ్మక వ్యవస్థను ప్రారంభిస్తాము. అలానే సో ఇంకా చక్కగా ఏం చేస్తాం? ధ్యానం చేస్తాము. ధ్యానం వల్ల మనకు అనంతమైన శక్తి లభిస్తుంది అనుకుంటాం, కానీ ఎక్కడో ఒక గుడికి వెళ్ళి కూర్చుంటే మనకు వస్తుందా? జ్ఞానం రాదు. పూజలు చేస్తే వస్తుందా? హోమాలు చేస్తే వస్తుందా? సో పూజిస్తారు, ఏం చేస్తుంటారు? పాలు పోసి అభిషేకం చేస్తుంటారు. ఏం జరుగుతుంది అక్కడ? అభిషేకం చేస్తుంటే అక్కడ జరిగేది ఏంటిది? ఎక్కడ జరిగేది ఏమీ లేదు. దానివల్ల మీ కాన్సన్ట్రేషన్ ఉంటుందా? ఆ పాలు ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఆవు పాలు దొరకాలంటే ఎక్కడెక్కడ తిరగాలి, టైం అంతా వృధా చేసుకుంటున్నారు. ఉన్న సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. చక్కగా కళ్ళు మూసుకొని ఆత్మజ్ఞానులు కావాలని మనకు పత్రిజీ గారు అందుకే తెలియజేశారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి ఎప్పుడు నిరంతరం ధ్యానంలో ఉంటారు ఆయన. సో ఆయనను చూసి నేర్చుకోవాలి. ఆయనకి ఏం చేస్తున్నారు? సో హనుమత్ జయంతి వస్తే చాలు చక్కగా ఆయనకి అభిషేకాలని ఇవ్వని అవని ఎన్నో చేస్తుంటారు. హనుమంతుల వారు నవ్వుకుంటూ ఉంటారు కావచ్చు, ఏంటి ఇంత భ్రమంలో జీవిస్తున్నారు వీళ్ళని. నమ్మండి, కావాలంటే ఆయన నామస్మరణ చేసుకోండి మీకు ధ్యానం కుదరకుంటే. సో అలా చేయండి, కానీ ఇలాంటి పనులు కాదు. పేదవారికి దానం చేయండి. ఆ సమయంలో పేదవాళ్ళు ఎవరన్నా ఉంటే వారికి అన్నదానం అవి ఇవి చేయండి, అంతేకాని వృధా సమయాన్ని వేస్ట్ చేయకండి అని చెప్పి ఎంతో నెత్తి నోరు కొట్టుకొని మనకి పత్రిజీ గారు తెలియజేశారు. ఎందుకు తెలియజేశారు? సో ఇక్కడ అదే చెప్తున్నారు, నాగరికులు నమ్మకాల్లో అడ్డుగోడలు నిర్మించుకొని ఇంకా ఆధ్యాత్మికంగా కాకుండా ఎలా ఉన్నారు అనే విషయాన్ని చెప్తున్నారు. సో అలానే ఇంకా వీళ్ళ దగ్గరికి ఎలా అంటే, ఇంకా వాళ్ళు కూర్చోగానే అనిత యొక్క ఆత్మ కృతజ్ఞతలు తెలుపుకుంటా అంటే సమాంతర జీవితాల గురించి తెలుసుకోవడానికి వాళ్ళకి అవకాశం లభించింది. అందుకోసం వాళ్ళు ఏం చేస్తున్నారు? అనిత యొక్క ఆత్మకి కృతజ్ఞత చెప్పుకొని వాళ్ళు చక్కగా హనుమంతులు చెప్పేది
అంతా కూడా ధ్యానంలో కూర్చొని వింటున్నారు. అప్పుడు వారి పక్కన వారి యొక్క పూర్వీకులు, వాళ్ళ యొక్క అలానే ఆ జంతు వృక్ష ఆత్మలన్నీ కూడా చుట్టూ వచ్చి చేరాయంట. అలా వాళ్ళ దివ్య దృష్టికి అవన్నీ కూడా గోచరిస్తున్నాయంట. ఇంకా అలానే అసురులు అనే అదృశ్య శక్తులు తమ జ్ఞాన సేకరణకు భంగం కలిగించకుండా ఆ పూర్వీకులు తమ చుట్టూ ఒక అడ్డుగోడను, అంటే ఈ పూర్వీకులు కూడా వచ్చారు కదా, ఈ పూర్వీకుల యొక్క ఆ జ్ఞానాన్ని వినకుండా ఆ అదృశ్య శక్తులు నాశనం చేయకుండా చక్కటి గోడ నిర్మించుకున్నారంట వాళ్ళ యొక్క పూర్వీక యొక్క ఆత్మలు. సో ఉండడం చూసిన మాతంగులు ఆశ్చర్యపోయారంట. అంటే దివ్య దృష్టికి ఇవంతా కనిపిస్తున్నాయి. వాళ్ళకి దూరంగా వాళ్ళని చుట్టుముట్టి ఉన్న ఆ అదృశ్య శక్తులు ఆ గోడను పడగొట్టి తమ పూర్వీకుల కక్షలోకి రావడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారంట. ఆ క్రమంలోనే హనుమంతుల వారు, ప్రియమైన మాతంగులారా, ఇప్పుడు మీరు నా స్థానంలో ఉంటే కటిక దారిద్ర్యంలో బాధపడుతూ ఉన్న అనితను దానిలో నుంచి ఎలా బయటికి తెస్తారని అడిగారంట. అడిగితే తన ప్రశ్నకి సమాధానం చెప్పడానికి వాళ్ళు కొంత సమయం తీసుకున్నారు. అనుకున్న హనుమ నెమ్మదిగా కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళారంట. అప్పుడు ధ్యానంలో తన ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని మమేకమై ఉన్న హనుమ వైపు తదేకంగా చూస్తూ ఉన్న ఊర్మి వారు క్రమక్రమంగా తమ శరీర సాంద్రతను కోల్పోతూ గాలిలో మమేకమై తేలిపోతున్నట్లు కనిపించిందంట. అంటే వాళ్ళ ధ్యాన స్థితిలో ఇంకా గాఢంగా వెళ్ళిపోయేసరికి శరీర సాంద్రత అనేది తగ్గిపోయింది. గురుత్వాకర్షణ శక్తికి వాళ్ళు దాటి ఆ శక్తి అనేది వాళ్ళకి వస్తుంది కాబట్టి వాళ్ళ సాంద్రత తగ్గిపోయింది. ఇప్పుడు చూడండి, మన యొక్క భూమి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి దాటి వెళ్తే అక్కడ సాంద్రత తగ్గిపోతుంది మన శరీరంలో. సో గాల్లో తేలుతుంటుంది. అలానే స్పేస్ లో అందుకోసమే అన్ని వస్తువులు తేలుతూ ఉంటాయి అంటారు. అక్కడ ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండదు. అలా ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ దాటి లేపే ఎనర్జీ లెవెల్ పెరిగిపోయేసరికి వాళ్ళంతా వాళ్ళ బాడీ తేలికై పైకి తేలుతూ ఉన్న అది కనిపించిందంట ఊర్మికి. సో ఇలా మానవులు చేసే శ్వాస ధ్యానాన్ని పోలి ఉన్న ప్రక్రియలోనే హనుమ కూడా తన శ్వాస ప్రకంపనలను పెంచుకోవడం ద్వారా తన సాంద్రతను తగ్గించుకుంటున్నారని ఊర్మి గ్రహించిందంట. తన శ్వాస క్రమాన్ని లయబద్ధం చేసుకుంటూ హనుమ తన ఉచ్ఛ్వాస నిశ్వాసకి మరి మధ్య ఉన్న అతి సూక్ష్మమైన విరామాన్ని పెంచుకుంటూ పోతున్నారంట. అంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస మధ్యలో ఉన్న అదేంటి శూన్య సమయం ఉంటుంది కదా, ఆ సమయాన్ని పెంచుకుంటూ ఆ ప్రకంపన పట్ల నియంత్రణ సాధిస్తూ వెళ్తున్నారంట. ఆ విషయం ఆమెకి తెలుస్తుందంట ఊర్మికి. అంతలోనే మాతంగుల కొత్త నాయకుడైన ఊర్వ తన దివ్య దృష్టితో అనిత యొక్క దీనావస్థను చూసి కలిసి చెంది ఒక్కసారిగా, బంగారం దేవా, మీ స్థానంలో నేను ఉంటే ఆమె భవంతిలోనే స్టోర్ రూమ్ లో ఉన్న బంగారాన్ని ఆమెకి ఇచ్చి ఆమె కష్టాలను తీర్చుకునే మార్గం చూపిస్తానని సమాధానం చెప్పాడంట. అంటే ఇక్కడ అడిగారు కదా, మీరు ఆమెను దీనావస్థను ఎలా బయటికి తీసుకొస్తారంటే ఈ ఊర్మి యొక్క ప్రియుడు ఏం చెప్పాడంటే, నేను అంటే వాళ్ళ పాత పెట్టెలో ఎక్కడో వాళ్ళ పూర్వీకులు ఆ బంగారాన్ని దాచిపెట్టారంట. ఈ విషయం ఎవరికి తెలియదు అన్నట్టు. ఎందుకంటే వాళ్ళు ఆ విషయం చెప్పకుండానే ఎప్పుడో మరణించి ఉంటారు. అలా అక్కడ మారుతున్నాయి తరాలు, కానీ ఆ విషయం ఎవరికి తెలియదు. సో అది నేను తీసి ఆమెకి ఇచ్చేస్తాను అని ఇక్కడ చెప్పారంట. వీడిని అక్కడ ఏం చెప్తున్నారంటే, వాళ్ళ యొక్క బాబా ఉంటాడు కదా, వాళ్ళ యొక్క ఆ గ్రూప్ కు ఉన్న బాబా, అంటే మాతంగుల గ్రూప్ కు ఉన్న బాబా ఏం చెప్తున్నాడు పెద్ద ఆయన అంటే, వీడిని ఏవో అసుర శక్తులు ఆవగించి ఉంటాయి, అందుకోసమే ఇలా పిచ్చిగా మాట్లాడుతున్నాడు అంటూ ఆ బాబా ఊర్వాన్ని నిర్వహించుకోగా హనుమంతుడు ఇంకా ఆ ఆంజనేయ స్వామి అతన్ని వారిస్తూ ఉంటాడంట. సరే ఊర్వ అలాగే చెయ్యి అని అనుమతి ఇచ్చారంట. సో మాతంగులందరూ కూడా కళ్ళు మూసుకొని మళ్ళీ ఆ దివ్య దృష్టితో సో అంతా గమనిస్తూ ఉంటారంట. ఊర్వ ఒక చిన్న కందిరీగలాగా మారి ఏం చేస్తాడో ఎగురుకుంటూ సో అనిత ఉన్న భవంతిలోకి వెళ్ళి అక్కడ కుర్చీలో కూర్చొని తన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ చూస్తున్నా తదేకంగా చూస్తున్న ఆ అనిత తలపై చప్పుడు చేస్తూ ఎగురుతూ ఉంటుందంట ఆ కందిరీగ. కానీ ఫోన్ లో వస్తున్న ఏదో సమాచారాన్ని ఆసక్తిగా చూస్తున్న అనిత ఉష్ అంటూ ఆ కీటకానికి దూరంగా తరిమేస్తుందంట. అలా అనేక సార్లు తలపై తిరుగుతూ ఆమె దృష్టిని మళ్లించాలని, స్టోర్ రూమ్ వైపు మళ్లించాలని చూసిన ఊర్వ ఇక చేసేదేం లేక ఉసూరుమంటూ తిరిగి వచ్చేసాడంట. ఇంక ఈసారి ఊర్మిని వెళ్ళి ప్రయత్నించమని చెప్తారన్నట్టు హనుమంతుల వారు. మాతంగులందరూ మళ్ళీ కళ్ళు మూసుకొని అనిత భవిష్యత్తును వీక్షిస్తూ ఉంటారంట. సో అదృశ్యంగా వెళ్ళిన ఊర్మి అనిత మనస్సును ప్రభావితం చేస్తుందంట. ఊర్మి ఏం చేస్తుంది, అదృశ్యంగా ఉంది కాబట్టి మనస్సు పైన ప్రభావం చూపాలని చూస్తుంది.
చేస్తూ ఫోన్ లో ఆమె దృష్టిని ఎక్కడికి మళ్ళిస్తుందంటే పాత బట్టలతో ఒక పెద్ద కార్పెట్ ను తయారు చేసి ఆమె డబ్బు సంపాదించవచ్చు అనే ఆ మెసేజ్ ని ఆ వీడియో వైపు ఆమె దృష్టిని మళ్ళిస్తుందంట. అది తెలియజేయగానే ఇంకా ఏం చేస్తుంది, అన్ని వీడియోలు పైకి మళ్ళించి ఆ వీడియోని స్టాప్ చేస్తుంది అన్నట్టు ఊర్మి అదృశ్యంగా వెళ్ళి. దాంతో ఉత్సాహంగా లేచిన అనిత పాత బట్టల కోసము వెతుక్కోవడానికి స్టోర్ రూమ్ కి వెళ్తుంది, వెళ్ళి నడిచింది అని చెప్తున్నారు. అలా ఎంత కాలంగా మూత వేసి ఉన్న ఆ స్టోర్ రూమ్ దుమ్ముతో నిండిపోగా ఆ దుమ్ములోనే పాత బట్టల కోసం వెతుకుతూ అనిత దృష్టి ఎక్కడ పడిందంటే ఆ గదిలోని అటక పైపు ఉన్న ఒక పెద్ద చెక్క పెట్టె పైన పడింది అని చెప్తున్నారు. ఇంకా కథల్లో తాము జమీందారులు కాబట్టి ఆ వైభవంతో వెలుగుతున్నప్పుడు ఆ సమయంలో వాళ్ళ యొక్క పూర్వీకుల యొక్క వైభవాన్ని చూపించడానికి ఆ చెక్క పెట్టె ఏదైతే ఉందో వంశ పారంపర్యంగా వచ్చే ఆ చెక్క పెట్టె మంచిగా భవంతి మధ్య భాగంలో హాల్లో అందంగా అమర్చబడి ఉండేది అని ఆమెకు గుర్తొచ్చిందంట. ఈ అందమైన నగశీలతో చెక్కబడిన ఆ చెక్క పెట్టే కాలక్రమంలో తన వైభవంతో పాటు తన వైభవాన్ని కూడా కోల్పోయిందంటే తమ వైభవం ఎలా అయితే పోయిందో అదే విధంగా ఆ చెక్క పెట్టె యొక్క వైభవం కూడా కోల్పోయిందని ఆమె మాసిపోయి ఇలా స్టోర్ రూమ్ లోని అటకపైకి చేరిపోయింది అని అనుకుంటది అన్నట్టు. అందులో తమ పూర్వీకులకు సంబంధించిన రాగి వస్తువులు భద్రపరిచి ఉన్నాయని మాత్రము తన భర్త చెప్పాడనేది గుర్తుకొస్తుంది. ఆ చెక్క పెట్టిన అతి కష్టం మీద పైనుంచి కిందికి దింపేస్తుంది. దానిపై ఉన్న దుమ్మంతా దులుపుతూ కనీసం ఒక రాగి పాత్రనైనా అమ్మైనా కానీ అందులోని రాగి పాత్రలు అమ్మైనా డబ్బు సంపాదించుకోవచ్చు, నా అవసరాలు కొంచెమైనా తీరుతాయి అనుకుంటుంది అన్నట్టు. అలా పెట్టెను తెరవడానికి ప్రయత్నించింది. అయితే పెట్టె వెనుక భాగంలో చెక్కంతా కూడా చెదపురుగులు తిని ఉందంట. సో అక్కడి నుంచే లోపల ఉన్న రాగి పత్రులు దగదగా మెరుస్తున్నాయి, కనిపించాయి ఆమెకి అని చెప్తున్నారు. నిజానికి అనిత చూసింది దగదగలాడుతున్న రాగి కాదు, పాత్ర కాదు, బంగారాన్ని. అది వాళ్ళ పూర్వీకులు రాబోయే తరాల కోసము దాచి ఉంచారు. సో అందుకోసం ఏం చేశారు, చక్కగా పైన రాగి తాపడం పెట్టి పైన చెక్కతో తయారు చేసి పెట్టారని చెప్తున్నారు. అందుకోసం వాళ్ళ హోదాకు గుర్తుగా దాన్ని హాల్ మధ్యలో పెట్టారు అని చెప్తున్నారు. అక్కడ ఈ విషయాన్ని హనుమంతుల వారు తెలియజేశారు. అప్పుడు అమ్మయ్య ఈ కారిత తన భర్త రాగానే ఈ పెట్టెలో ఉన్న బంగారం తీసి అమ్మి అప్పులు తీర్చుకొని తన దారిద్ర్యాన్ని మొత్తం కూడా తొలగించుకొని ఇంకా విముక్తి చెంది హాయిగా జీవిస్తుందా దేవా అని అక్కడ ఉన్న మాతంగులు క్వశ్చన్ ఇస్తారు. అయితే ఆగండి, అప్పుడే ఒక నిర్ణయానికి రాకండి, ఇంకా ఏం జరుగుతుందో చూడండి అని చెప్తున్నారు. అంటూ వాళ్ళని కళ్ళు మూసుకోమని మళ్ళీ ఏం చెప్తున్నారు, మాతంగులంతా కళ్ళు మూసుకొని ధ్యాన ముగ్ధులై అనిత భవంతిలో ఏం చేస్తుందో గమనిస్తూ ఉంటారు. అంతకుముందు ఉన్న దృశ్యము మారిపోయి ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే రెండో దృశ్యం మొదలైంది. అంటే ఫస్ట్ ఏమో ఆమె గమనించలేదు, తేనెటీగ రూపంలో వచ్చినా కానీ దాన్ని పట్టించుకోలేదు. తర్వాత ఊర్వి ఏమో తన మనస్సు పైన ప్రభావం చూపించింది, అయినా కానీ ఆమె పట్టించుకోలేదు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మళ్ళీ మూడవది. సో అంతకుముందు ఉన్న దృశ్యం మారిపోయి మళ్ళీ కొత్త దృశ్యం కనిపిస్తుంది వాళ్ళకి. మెడిటేషన్ లో ఏం కనిపిస్తుంది అంటే పాత బట్టల కోసము స్టోర్ రూమ్ లోకి వెళ్ళిన అనిత దృష్టి అంతా కూడా పెద్ద కార్పెట్ ని తయారు చేయడం పైనే ఉంది. సో దానికోసం ఆమె ఏం వెతుకుతుంటది, చెక్క పెట్టెను వెతుకుతుంది. పాత బట్టలు ఎక్కడున్నాయి అని ఆ పాత బట్టలనే వెతుకుతుందంట. రూమ్ నిండా చిందరవందరగా ఉన్న ఆ పాత బట్టలనంతా కూడా కలెక్ట్ చేసుకుంటుందంట. ఆ దృష్టి అనేది అటకపైకి వెళ్ళలేదు అని తెలియజేస్తున్నారు. అయ్యో మరి ఇందులో ఏ వాస్తవం సరి అయినది దేవా? సో ఆమె ఈ మూడు స్థితిలో ఉంది, ఏ వాస్తవం సరి అయింది అని అడుగుతున్న మాటలతో హనుమ ఏమని చెప్తున్నారంటే ఇందులో రెండు వాస్తవాలు కూడా సరి అయినవే. కాలం మరీ శూన్యము నన్ను దాటి మీరు జీవించినప్పుడు, అంటే శూన్యమును దాటి జీవించినప్పుడు ఇలాంటి అనేక వాస్తవాలు మీకు కనబడతాయి అని చెప్తున్నారు. అంటే ఒకేసారి జరిగే సంఘటనలు మనం ఏది చూజ్ చేసుకుంటాం అనే దానిపైన ఆధారపడి ఉంటాయి. ఇన్ని సంఘటనలు కూడా లైన్ గా ఉంటాయి ఈ స్పేస్ లో, ఈ అనంతమైన విశ్వంలో. కానీ మనం ఏది చూజ్ చేసుకుంటే దాని వైపు మనం వెళ్తాము అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. వాటికి భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు ఏవి ఉండవు అని చెప్తున్నారు. అంటూ కాలం మరి శూన్యములను గురించి వివరించారు. అంటే కాలం ఏంటి, శూన్యానికి ఉన్న వాల్యూ గురించి తెలియజేస్తారు ఇక్కడ. ఈ మహావిశ్వం అన్నది భూత భవిష్యత్తు వర్తమాన కాలాలకు అతీతంగా ఉంది. నిమిషం మేడం.
సో ఈ మహావిశ్వం అనేది మనకు అందరికీ తెలుసు, ఎందుకంటే కాలం అనేది లేదు అని మనకి ఎందరో మహానుభావులు తెలియజేస్తున్నారు. సో మనం ఆ కాలం అనే బొమ్మలో జీవిస్తూ ఉన్నామని. సో ఇక్కడ ఈ మహావిశ్వం అనేది భూత భవిష్యత్తు వర్తమాన కాలాలకు అతీతంగా ఉండే అనేక వాస్తవ దృశ్యాలకు ఒక పెద్ద గ్రంథం లాంటిది అని చెప్తున్నారు. అందులో ఈ దృశ్యాలన్నీ కూడా అనేక పాత్రలతో మలచబడి కొన్ని దృశ్యంగా మరి కొన్ని అదృశ్యంగా ఈ ప్రపంచానికి ప్రకటించబడుతూ ఉంటాయి. కొన్ని దృశ్యంగా అంటే మనం ఇప్పుడు నేను మీ క్లాస్ చెప్తున్నా, ఇది దృశ్యంగా, నాది ఇంకొక మరో రూపంగా మరో ఆత్మస్థితిలో మరో దాంట్లో నేను ఉండవచ్చు, ఒక గొప్పగా ఉండవచ్చు, లేకుంటే ఒక లోగా ఉండవచ్చు. ఇలా మనకు అవి కనిపించండి అదృశ్యంగా. అంటే దృశ్యంగా ఉండేటివి అదృశ్యంగా ఉండేటివి అన్ని కూడా అనేక పాత్రలు ఉంటాయి. ఒకటే పాత్ర కాదు, నేను ఒకటి మీకు చెప్తున్నాను, కనిపించేది ఈ పాత్రని, ఇంకా అనేక పాత్రలు అలా ఉంటాయి. ఏ పాత్రను చూస్ చేసుకుంటే ఆ పాత్రలో మనం ఉంటాము ఇప్పుడు అని చెప్తున్నారు. అందుకోసమే ఆ శూన్యానికి కాలానికి ఉన్న విలువను తెలియజేస్తున్నారు. మరి ఇంతవరకు మీరు అనుకుంటున్నట్లు మీరంతా శూన్యత్వపు యొక్క అనుభవాలు పొందుతున్న మానవులు కాదు, శూన్యత్వపు అనుభవాలు పొందుతున్న మానవులు కాదు అని చెప్తున్నారు. మానవ జన్మల యొక్క అనుభవాలు పొందుతున్న శూన్యత్వపు ప్రతీకలు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ శూన్య స్థితిలోనే ఉంటారు. మాతంగులు వాళ్ళు మానవుల యొక్క అనుభవాలను పొందుతున్నారు. వాళ్ళు మానవుల యొక్క అనుభవాలను ఎలా పొందుతున్నారు? ధ్యాన స్థితిలో. అనుభవ జ్ఞానం కావాలి అని వాళ్ళు ఎలా పొందుతున్నారు? మానవుల యొక్క అనుభవాలను పొందుతున్నారు. శూన్యత్వ స్థితిలో ఉన్న మానవ అనుభవాలను పొందుతున్న ప్రతీకలు మీరు, కానీ మీరు శూన్యత్వపు అనుభవాలు పొందుతున్న మానవులు కాదు అని వాళ్ళకి చెప్తున్నారు. అది మధ్యంతర రహితమైన ఈ శూన్యానికి కాలంతో పని లేదు అని చెప్తున్నారు. అనంత శాశ్వత సత్యము అయిన ఈ మహాశూన్యం గుండా, అంటే అనంత శాశ్వత సత్యమైన ఈ మహాశూన్యం గుండా కాలం అనేక రోగుల రూపంలో ప్రయాణిస్తూ అక్కడక్కడ ఆగిపోయి తెగిపోతూ కొన్ని శూన్యత్వపు అచ్చులను తయారు చేస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. కాలం అక్కడక్కడ ఆగిపోతూ అక్కడక్కడ ఈ పాత్రలను అలా తయారు చేస్తూ అలా ఉంచిపోతూ ఉంటుంది అని చెప్తున్నారు. ఈ శూన్యత్వపు అచ్చులనే మనము పాత్రలు అంటే క్యారెక్టర్స్ అంటాము. ఈ కాలం యొక్క ప్రోగులతో కూడిన ఆ పాత్రల్లో ఉండేది కూడా శూన్యమే కనుక అనేక ఆత్మలు ఆ పాత్రలలో నుంచి తమకు నచ్చిన పాత్రలను ఎంచుకొని తాము ఎంచుకున్న పాత్రలు లోబడి కట్టుబడి జీవిస్తూ శూన్యత్వంలోని అద్భుతాలను అనుభవాల రూపంలో ప్రోగు చేసుకుంటూ ఉంటాయంటే ఇక్కడ పాత్రలన్నీ ఉంటాయి. ఈ ఆత్మలు తమకు నచ్చిన పాత్రను ఎంచుకొని ఆ పాత్రలకు కట్టుబడి జీవిస్తూ అద్భుతాలను, ఏంటి శూన్యత్వంలోని అద్భుతాలైన ఆ అంశాల అనుభవాల రూపంలో పొందుతూ ఉంటాయి, ప్రోగు చేసుకుంటూ ఉంటాయి ఈ ఆత్మలన్నీ చెప్తున్నారు. అంతేకాని సో మానవులు అంటే ఈ ఒక్క రూపానికి ఒక్క పాత్రకి సంబంధించిన వాళ్ళు కాదు. ఈ రూపంలో అనేక పాత్రలు ఉంటాయి. కనిపించే ఒకే పాత్ర కాకుండా కనిపించని ఎన్నో పాత్రలు ఉంటాయి. ఈ పాత్రను చూస్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇలా ఉన్నాము అనే విషయాన్ని చెప్తున్నారు. అలా ఆత్మలు ఎంచుకునే పాత్రల పేరే మానవులు అని చెప్తున్నారు. ఆత్మలు ఎంచుకునే ఆ పాత్రల పేరే ఏంటి? మానవులు. మరి ఇలా ఆత్మతో అనుసంధానం అయిపోయిన ప్రతి ఒక్క మానవ పాత్ర కూడా దృశ్య రూపంలో, అంటే ఈ భౌతిక శరీరాన్ని, అంటే ఈ దేహాన్ని మరి అదృశ్య రూపంలో, అంటే అదృశ్య రూపంలో ఉండే ఏంటిది? మనోమయ శరీరాన్ని, అంటే మనస్సును కలిగి ఉంటుంది అని చెప్పారు. ఈ పాత్ర ఏదేది కలిగి ఉంటుంది? ఈ భౌతిక శరీరాన్ని కలిగి ఉంటుంది, అలానే మనస్సును, మనోమయ శరీరాన్ని కలిగి ఉంటుంది అని చెప్పారు. అట్లాంటి కోట్లాది పాత్రలు ఒకనొక పాత్ర అయిన అనిత పాత్రలో రెండు భిన్నమైన దృశ్యాలతో కూడిన సమాంతర జీవితాలు కూడా అనిత యొక్క జీవితాలే. తను ఏది చూస్ చేసుకుంటే అది జరుగుతుంది అని చెప్తున్నారు. ఆ విషయాన్ని వాళ్ళకి చూపిస్తున్నారు. సో మూడిట్లలో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఈ రెండు సమాంతర జీవితాల్లో ఒకదానిలోని అనిత తన స్టోర్ రూమ్ లో ఉన్న అటకపై నుంచి దింపిన పాత చిక్కుపెట్టులో ఉన్న బంగారం రేకులను చూస్తే, ఇంకొక సమాంతర పాత్ర ఏం చూసింది? అనిత బంగారాన్ని చూడకుండా పాత బట్టలను చూసింది. అలా రెండు పాత్రలు ఉన్నాయి. పాత బట్టలు చూసిన పాత్ర ఉంది, బంగారం చూసిన పాత్ర ఉంది. ఇలాంటి భిన్నమైన దృశ్యాలతో కూడిన అనిత రెండు జీవితాలు ఆమె చుట్టూనే తిరుగుతున్నాయి. కానీ ఆమె స్థానిక ఆత్మ మాత్రం దుర్భర దారిద్ర్యాన్ని చెందిన దృశ్యాలతో కూడిన ఇంకొక సమాంతర జీవితంలో ఇరుక్కుని పోయి నిద్రాణ స్థితిలో ఉంది. ఇంకొక పాత్ర ఏంటిది ఎంచుకుంది? ఇప్పుడు అనుభవిస్తుంది అంటే ఆమె ఎంచుకున్న ఏదైతే ఉందో పాత్ర, ఆ పాత్రలో జీవిస్తుంది. దుర్భరమైన దారిద్ర్యాన్ని నిద్రాణ స్థితిలో ఉన్న ఆత్మ యొక్క ఆ పాత్రను ఎంచుకుంది అని చెప్తున్నారు.
గతంలో ఆమె తెలివి ఆమెతో గొప్ప గొప్ప భవిష్యత్ ప్రణాళికలు వేయించింది. కానీ చెడు రోజులు మొదలయ్యాక ఆమె బుద్ధి ఏమైంది, చాలా తక్కువ స్థాయికి పడిపోయింది అని చెప్తున్నారు. ఒకప్పుడు చాలా తెలివైంది ఆమె, కానీ ఆమె గడ్డు రోజులు రాగానే ఆమె తెలివంతా ఏమైపోయింది, ఆ బుద్ధి అనేది కింది స్థాయికి వెళ్ళిపోయింది. కేవలం పొట్ట నింపుకోవడం కోసమే ఆమె ఆలోచించడం మొదలు పెడుతుంది. అంతేకాని ఇంకా ఎదగాలి, పొట్ట నింపుకోవడమే కాదు అనే ఆలోచన ఆమెకి లేదు. కేవలం కడుపు నిండితే చాలు అనే భావనలో ఉంది. ఇలా ఆమె అధమ స్థాయికి చేరిపోయింది అని చెప్తున్నారు. ఇలా బీదరికంతో ఆమె బుద్ధి కుచించుకొని పోయింది. ఆమె తన బంధువులతో కానీ స్నేహితులతో కానీ మాట్లాడడం కూడా మానేసింది అని చెప్తున్నారు. కేవలం సామాన్య మధ్య తరగతి ఇల్లాల్ని అన్న ఒకే ఒక భావనలో ఆమె జీవిస్తుంది. పరిమితం అయిపోయింది ఆ పాత్రకి అని చెప్తున్నారు. ఆమె చిత్తం ఈ గందరగోళాన్ని సమసిపోవాలంటే ఆత్మహత్య ఒకటే శరణ్యం అనే భావనలో మూల భావనకి చేరుకుంది అని తెలియజేశారు. అయితే ఇప్పుడు అనిత తన చుట్టూ పటిష్టంగా కట్టుకున్న ఈ బీదరికపు అనే జైలును బద్దలు కొట్టుకోవాలి అని ఇక్కడ హనుమంతుల వారు చెప్తున్నారు. మరి ఆమె ఆత్మను కష్టాలతో కూడిన ఆ దరిద్రం అనే పాత్ర నుంచి వైభవంతో కూడిన పాత్రలోకి తిరిగి ప్రవేశపెట్టాలి. ఎలా అంటే అందుకు ఎవరైనా ఒక గురువు ఆ జైలు కోడను బద్దలు కొట్టాలని ఇక్కడ హనుమంతుల వారు చెప్తున్నారు. అనిత చుట్టూ అల్లుకొని ఉన్న ఈ బీదరిక పాత్రలకు చెందిన అనేక మనోమయ శరీరాల నుంచి కనీసం ఒక్క శరీరాన్నైనా చిందరవందర చేసినట్లయితే అప్పుడు నేను నా చివరి కీలకమైన తోపుతో అనిత ఆత్మ యొక్క వాస్తవ రూపాన్ని మార్చగలుగుతాను అని చెప్తున్నారు. అనిత యొక్క వాస్తవ ఆత్మ ఏంటిది, నిద్రాణ స్థితిలో ఉంది. ఆ నిద్రాణ స్థితిలో ఉన్న ఆత్మని మేల్కొల్పగలుగుతారన్నమాట. సో అలా ఆమెలో ఉన్న ఆ జైలు కోడలు బద్దలు కొట్టి ఒక గురువు కావాలి, అప్పుడు నేను చేయగలుగుతానని చెప్తున్నారు అన్నట్టు హనుమంతుల వారు. ఇంకా వాళ్ళందరూ అంటున్న హనుమంతుని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ ఊర్వ దేవా మీకంటే గొప్ప గురువు ఎవరుంటారు అని అడిగాడు అన్నమాట ఆయన. అంటే దానికి హనుమంతుల వారు నవ్వుతూ, ఈ ప్రపంచంలో ఎవరైనా సరే గొప్ప గురువు వారి జీవితం మాత్రమే అని చెప్తున్నారు. ఎవరికైనా గొప్ప గురువు ఎవరంటే వారి జీవితమే అని చెప్తున్నారు. సో ఇప్పుడు బీదరికపు జైలు గోడల్లో మగ్గిపోతున్న అనిత పాత్రను కూడా అదృశ్య రూపంలో ఆమె గురువుగా ఉన్న ఆమె జీవితమే ఆ జైలు నుంచి బయటికి తీసుకురాగలదు అని చెప్తున్నారు, తేవాలి అని చెప్తున్నారు. అదండి మిమ్మల్ని మళ్ళీ అనిత దగ్గరికి తీసుకెళ్తానని చెప్పగానే వాళ్ళు మళ్ళీ ధ్యానపూర్వకంగా చక్కగా కళ్ళు మూసుకున్నారు. కానీ ఇంకా వాళ్ళ లోపల పెరిగిపోయింది కుతూహలం, ఆపుకోలేక ఏం చేస్తున్నారు, అయితే దేవ ఇప్పుడు అనిత జైలు గోడలు బద్దలు కొట్టుకుంటుందా అని ఆయన అడుగుతున్నారు. అడిగినప్పుడు ఇక్కడ అనేక సంభావ్యాలతో కూడిన మరిన్ని పాత్రల మధ్య తనకు కావలసిన పాత్రను వెతుక్కుంటూ లేక నేరుగా తన భవంతిలోని స్టోర్ రూమ్ లో తాను చూసిన తమ పూర్వీకుల బంగారు పెట్ట ఉన్న పాత్రలోకి వెళ్ళిపోతున్నా అని సందేహాన్ని అడిగారు అన్నట్టు. ఇంకా ఆంజనేయ స్వామి నవ్వుతూ అనిత తన చుట్టూ ఉన్న తన అనేక సమాంతర పాత్రల నుంచి ఇప్పుడు ఉన్నదానికంటే మెరుగైన పాత్రను ఎలా ఎంచుకుంటుందో చూడండి అని చెప్తున్నారు. అలా చెప్తూ ఉండగానే అనిత ఏం చేసింది, తన ఇంటి నుంచి బయలుదేరి సరుకులు కొందామని ఒక సూపర్ మార్కెట్ కి వెళ్తుంది. సో అక్కడ ఇంకా ప్రతి ఒక్కరూ కూడా తనను చూసి ఎవరైనా నవ్వుకుంటారేమో, వెలిసిపోయిన చీర అంటే జుట్టుకు కూడా ఆయిల్ ఉండదు, ఇరిగిపోయిన చెప్పులు అంటే అలా కుట్లు ఊడిపోయిన చెప్పులు అవన్నీ ఉంటాయి, నన్ను చూసి నవ్వుకుంటారేమో అని ఫీల్ అవుతూ ఉంటది. కానీ అక్కడ వాళ్ళకి ఆమెను చూసి ఓపిక తీరిక కూడా లేదు అనే విషయం ఆమెకు తెలియదు అని చెప్తున్నారు. ఇంకా అనిత అప్పుడు అమ్మయ్య ఎవరు నన్ను చూడట్లేదు, అడవిలో నన్ను ఎవరు గుర్తించరులే అనుకుంటుంది. అనుకొని సూపర్ మార్కెట్ లో ఉన్న ప్రవేశ ద్వారం వద్ద అద్దం పైన ఏమని ఉంటుందంటే 500 రూపాయల సరుకులు కొంటే ఒక 50 రూపాయల షుగర్ ఫ్రీ అని రాసి ఉంటుంది అన్నట్టు. ఇంకా ఆమె ఏం చేస్తుంది, ఆ 50 రూపాయలు షుగర్ కావాలి అంటే 500 కొనాలని ఆమె 450 రూపాయల సరుకులు కొంటుంది. ఇంకొక 50 రూపాయలు మాత్రం మిగిలి ఉన్నాయి. ఆమె భర్త ఆమెకు 500 రూపాయలు ఇచ్చారు, 50 రూపాయలు ఉన్నాయి, ఈ 50 రూపాయలతో ఏం సరుకులు కొనాలి, ఇవి అయిపోతాయనే ఫీలింగ్ భావనలో ఉంటుంది. అలా తీసి సంచిలో వేసుకుంది 450 రూపాయల సరుకులు. ఇంకా 50 రూపాయల కోసం సరుకులు కొంటే కానీ పంచదార ఉచితంగా రాదు అని ఆమె ఇంకా ఏ వస్తువు కొందామా అని అలా ఆదుర్తగా రాకులన్నీ తిరుగుతూ చూస్తూ ఉంటుంది. కానీ ఇంతలోనే వెనుక నుంచి ఎవరో తనను నిశ్చితంగా గ్రహిస్తున్నట్టు ఆమెకి అనిపించింది. తిరిగి చూస్తే అక్కడ ఎవరూ లేకపోవడంతో మళ్ళీ సరుకులను ఎంచుకోవడంలో ఉంటుంది.
ఈసారి రాకులను అటువైపు నుంచి ఇటువైపు అలా తిరుగుతూ గమనిస్తుంటే మళ్ళీ ఆమెకు అలానే అనిపిస్తుంది. నిజానికి అలా తనని ఎవరు గమనిస్తున్నారు, నాకు భ్రమణ కలిగజేసిందా అని అనుకుంటుంది. కానీ ఆ భ్రమణ కలిగజేసింది ఎవరు అంటే హనుమంతుల వారే. ఆ సంగతి ఆమెకి తెలియదు అని చెప్తున్నారు. తనను ఎవరో గమనిస్తున్నారు అన్న కంగారులో ఏం చేస్తుంది, అక్కడి నుంచి ఫాస్ట్ గా వెళ్ళిపోదామని అడుగు ముందుకు వేయబోతుండగా అప్పటికే సగం తెగిన ఆమె యొక్క చెప్పు కింద ఆమె యొక్క చీర పడి ఆమె తూలి కింద పడిపోతుంది. పడిపోవడం వల్ల ఏం జరుగుతుంది, సరుకులన్నీ కింద పడి చిందర బందులు పప్పులు ఉప్పులన్నీ కూడా నేల పాలైపోతాయి. ఇంకా వాటిని పట్టుకుందామని కిందికి వంగిన అనిత సిగ్గుతో మరి భయంతో నేలపై కూలబడుతుంది. ఎందుకంటే తననే అందరూ తిరిగి చూస్తారు ఆ సౌండ్ వచ్చేసరికి. ఇంకా దిక్కుతోచిన స్థితిలో కూరుకుపోయిన ఆమె చేస్తులు దిగిపోయింది. సరుకులు కింద పడిన చప్పుడికి అందరూ ఆమెను చూస్తున్నారు. అవమాన భారంతో కృంగిపోయి అనిత ఇంతకంటే చావు మేలు అనుకుంది. ఒక్కసారిగా జరిగిన ఈ హఠాత్ పరిణామంతో షాక్ గురి అయి ఆమె మెదడు క్షణకాలం స్తంభించింది. శూన్య స్థితిలోకి వెళ్ళింది ఆ క్షణకాలం. సో ఆమె శరీరంలో తాను బంధించుకున్న ఆమె ఆత్మ ఆమె మానసిక శరీరం నుంచి ఒక్కసారిగా వెళ్ళిపోయింది. ఆ క్షణంలో ఆ మానసిక శరీరం నుంచి ఆమె యొక్క ఆత్మ నిద్రాణ స్థితిలో ఉన్న ఆత్మ విడిపోయింది. ఆ ఒక్క క్షణం చాలు హనుమంతుల వారికి అని చెప్తున్నారు. వెంటనే బీదరికంలో పడి మగ్గుతూ ఉన్న అవమాన భారంతో కుంగిపోయి షాక్ గురైన అనిత ఆత్మ చటుక్కున బయటికి లాగి ఆ పక్కనే ఉన్న అనిత యొక్క మరొక మెరుగైన సమాంతర పాత్రలోకి ప్రవేశపెట్టారు హనుమంతుల వారు. అంటే ఇక్కడ రకరకాల పాత్రలు ఉన్నాయి. దృశ్య రూపంలో కనిపిస్తుంది ఒకే ఒక పాత్ర మనకి, పేదరికంలో ఉన్న పాత్ర. కానీ ఎప్పుడైతే తన నిద్రావస్థలో ఉన్న ఆ పాత్ర క్షణకాలం పాటు మానసికంగా మైండ్ జీరో స్టేట్ లో ఉండిపోయిందో అప్పుడు ఇంకా ఆ ఆత్మని వేరే పాత్రలోకి ప్రవేశపెట్టారు హనుమంతుల వారు. ఇంకా అప్పుడు అనిత సరికొత్త పాత్రలో బీదరికపు దుస్తులు ధరించి అదే సూపర్ మార్కెట్ లో సరుకుల రాక్ దగ్గర నిలబడి తనకు కావాల్సిన సరుకులు తీసి మళ్ళీ సంచిలో వేసుకుంటుంది. కానీ ఇప్పుడు ఆమె కాళ్ళకి చెప్పులు లేవు. అదే సూపర్ మార్కెట్ అంటే వచ్చే ముందు ఏమో ఏం చేసింది, ఈ చెప్పులు చిరిగిపోయినాయి కదా ఎందుకులే అని కాలినడకనే వచ్చింది. వచ్చే ముందు చక్కగా టెంపుల్ కి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకొని ఇక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ తీసుకొని వచ్చింది కాబట్టి ఇంకా ఆమె చకచక ఏం చేస్తుంది, సరుకులన్నీ తీసుకొని ఆమె వేసుకుంటుంది. అప్పుడే ఫోన్ మోగింది. ఫోన్ మోగానే వాళ్ళ భర్త ఏం చెప్తున్నారంటే, ఇన్ని రోజుల నుంచి పెండింగ్ లో ఉన్న మన యొక్క ఆ భూమి ఆస్తి తాలూకు అది కోర్టులో మనమే గెలిచాము, మనకి ఇప్పుడు ఇంకా ఏ కష్టాలు లేవు, మన పూర్వ వైభవం మనకి తిరిగి వచ్చింది అని చెప్తారన్నమాట. సో ఇంకా ఆమె సంతోషంగా ఆ శుభవార్త విని ఇంటికి వెళుతుంది. ఇంకా చక్కగా ఈ అప్పులన్నీ తీరిపోయి ఇంకా బిల్లు తొందరగా చెల్లించి ఇంకా అప్పులన్నీ తీరిపోతాయనే సంతోషంతో ఇంటికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఆమె తన సరికొత్త మెరుగైన ఆ సమాంతర పాత్రలోనే ఇమిడిపోయి మిగిలిన జీవితం అంతా కూడా హాయిగా జీవించింది అని చెప్తున్నారు. ఈ ప్రయోగంలో అంత యొక్క రెండో సమాంతర పాత్రలు కూడా రెండో బీదరికంలోనే మగ్గుతున్నాయి. కానీ అందులో ఒకటి మాత్రమే శుభవార్తను అందుకొని తన వాస్తవాన్ని మార్చుకుంది అని చెప్తున్నారు. అంటే ఎప్పుడైతే నిద్రాణ స్థితిలో ఉన్న ఆత్మను వేలుకొల్పిందో ఆ పాత్ర నుంచి వేరే పాత్రలోకి వెళ్ళిపోయింది ఆత్మ అని చెప్తున్నారు. అంటే సమాంతర జీవితాలు అనేటివి ఉంటాయి అని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇంకా ఆమెకి మళ్ళీ ఆ పాత జ్ఞాపకాలు గుర్తు రావా అని ఇక్కడ మనకి అడుగుతూ ఉంటారు మళ్ళీ వాళ్ళ మాతలు. అంటే అసలు ఎప్పటికీ కూడా గుర్తు రావు, ఎందుకంటే ఆనందంగా సంతోషంగా ఉన్న ఆ పాత్ర ఆ వైభవం అనేది అలానే ఉంది కాబట్టి ఆ పాత జ్ఞాపకాలు ఏవి తనకు గుర్తుండవు అని చెప్తున్నారు. అలా ఇంకా తన దరిద్రానికి తోడు ఇలాంటి సంఘటన కూడా జరగడంతో ఆమె మరింత దుఃఖంలో కూరుకునిపోయి షాకి గురై ఉంది. అప్పుడు ఎప్పుడు తన చెప్పులు తెగిపోయి కింద పడిపోయినప్పుడు ఆ షాక్ లో ఆమెలోని పాత్ర మరొక మెరుగైన పాత్రను వెతుక్కుంటూ వెళ్ళిపోవడంతో ఆమె పాత పాత్ర కేవలం శరీరము మరి మనస్సులను మాత్రమే కలిగి ఈ ప్రపంచం అనే రహదారిపై తెలియని రతంలా అగమ్య గోచరంగా తిరుగుతూ ఉంది, మొదలుపెట్టింది అని చెప్తున్నారు. ఆ పాత్ర కూడా తిరుగుతుంది కానీ అదే అదృశ్య రూపంలో ఉంది. దృశ్య రూపంలో ఉన్నది ఏంటిది, ఆత్మ ఏ పాత్రను ఎంచుకుంటే అది దృశ్య రూపంలో భౌతిక ప్రపంచానికి కనిపిస్తుంది అని చెప్తున్నారు. ఈ అదును కోసమే ఎదురు చూస్తూ ఆ రహదారిపై పక్కనే తిరుగుతున్న ఈ అసురులు అనే ఈ శక్తులు ఏవైతే ఉన్నాయో దుఃఖంతో మరి అవమాన భారంతో కూడుకొని ఉన్న అనిత శరీరంలోకి సునాయాసంగా వెళ్ళిపోయాయి. ఆమెను మరింత దుఃఖంలోకి నెట్టివేస్తూ చివరికి ఆమె ఆత్మహత్య చేసుకొని చనిపోయేలా ప్రేరేపిస్తూ తమ పబ్బాన్ని గడుపుకుంటున్నాయి.
ఈ అసురులు అనే శక్తులు అని చెప్పారు. అంటే మనం ఎప్పుడు కూడా దుఃఖపడద్దు అని ఎందుకు చెప్తారు? ఎప్పుడు కూడా ఏ స్థితిలోనైనా ఆనందంగా ఉండండి అని చెప్తారు. దుఃఖపడితే ఎలాంటి స్థితి ఎదురవుతుంది? ఆ పాత్రలోకి మనం దూరిపోతే ఈ అసురులు అనే ఆ శక్తులని మనని ఆవహిస్తాయని ఇక్కడ చెప్తున్నారు. అది ఉన్న ఊర్మి ఏమంటుంది, బాబోయ్ కాలం మరి శూన్యం అన్న ప్రదర్శనశాలలో పాత్రల మధ్యలా ప్రతిక్షణం ఇంత భయంకరమైన ప్రయోగాలు జరుగుతూ ఉంటాయా దేవా అని అడుగుతున్నారు. అంటూ భయంతో తన గుండెల మీద చెయ్యి వేసుకుంది అని చెప్తున్నారు. పూర్వ కూడా ఊరి మాటలతో జతగలుపుతూ దేవా ఇలా తన సరికొత్త మెరుగైన సమాంతర పాత్రలో జీవిస్తున్నంతకు తన పాత బీదరిక పాత్ర ఎప్పటికీ జ్ఞాపకాల్లోనే ఉంటాయా అని అంటున్నారు. అంటే ఉండవు, ఎందుకంటే ఆ పాత్రలో మార్పు జరుగుతుంది అంతే. ఆ ప్రజ్ఞలో ఇంకా ఈ జ్ఞాపకాలు రికార్డ్ చేయబడవు అని చెప్తున్నారు. అందుకోపే ఆమె ఆ సరికొత్త సమాంతర జీవితమే తన అసలైన జీవితము అనుకుంటూ అందులోనే జీవించడము మొదలు పెడుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ ఇంకేమని చెప్తున్నారు, ఒక్కొక్కసారి కొన్ని ఆత్మలకి ఏ చిన్న మొత్తంలోనైనా ఎరుక ఉన్నప్పుడు ఎవరి సహాయం లేకుండానే ఏం జరుగుతుంది, తమ చుట్టూ ఉన్న మెరుగైన సమాంతర పాత్రలు గుర్తించుకొని ఎన్నుకుంటాయి, దానిలోకి వెళ్ళిపోతాయి అని చెప్తున్నారు. కొంచెం ఎరుక అనేది ఉంటే ఆత్మకి, ఆ ఆత్మలకి భగవంతుడిపై ఉన్న విశ్వాసం కూడా తమకి నచ్చిన తమ సమాంతర పాత్రలోకి వలస వెళ్ళడానికి సహాయం చేస్తుంది. నమ్మకం భగవంతుడి పైన నమ్మకం అని అంటున్నారు. ఇందుకు గాను వారి ఆత్మ యొక్క కర్మ మరి కోరికలు ఆత్మకి ఎలా సహాయం చేస్తాయో మళ్ళీ తిరిగి వివరిస్తారని ఇక్కడ చక్కగా హనుమంతుల వారు తెలియజేశారు. సో ఇమ్మోర్టల్ టాక్స్ అనేది ఇది ఎంతో అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మనం ఎలా ఉండాలి అని అంటే, శూన్య స్థితిలో ఉండాలి అంటే మనం చేయవలసిందంటే, మనం ఇక్కడ నవనాగరికత జీవనంలో ఉన్నాం కాబట్టి ఈ నాగరిక జీవనంలో మనం ఎలా ఉంటాం, ఎప్పుడు శూన్య స్థితిలో ఉండలేం. అలా ఉండాలి అంటే మనం నిత్యం ధ్యాన సాధన చేస్తూ చక్కగా సజ్జన సాంగత్యం చేస్తూ అలానే చక్కటి బుక్స్ చదువుతూ మనం ఆత్మజ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటే ఆ స్థితిలో నుంచి మనం బయటపడగలుగుతాం. లేకుంటే మన కుటుంబంలో దుఃఖము ఇవన్నీ కూడా మనం మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాము అని ఇక్కడ చక్కగా మనకి ఎంతో ఆత్మబోధ చేశారు మనకి హనుమంతుల వారు. సో వారికి అనంతమైన ధన్యవాదాలు చెప్తున్నాను. అలానే ఈ మాతంగుల గూడెము వాళ్ళకి, అలానే మనకి ఈ చక్కటి అంశం రావడానికి కారణమైన హనుమద్దాస్ వారికి, అలానే మనకు ఇలాంటి అన్ని అందిస్తున్న ఎవరంటే ఆ జ్ఞాన జగత్ బుక్ వాళ్ళకి, అలానే మనందరి గురువు గారైన విమర్శిత మహాపత్రిజీ గారికి, అలానే వింటున్న మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా వివరించారు హనుమంతుల వారి సందేశాన్ని, ఇమ్మోర్టల్ టాక్స్ అని. ఎప్పటి నుంచో ఇది వినాలి అని నాలో చాలా ఆశ ఉండేదన్నమాట. ఈ క్లాసు తీసుకోవాలి, ఎవరైనా తీసుకుంటే బాగుంది. మీరు అన్నారు, నేను ఈ టాపిక్ చెప్తాను, నాకు చాలా హ్యాపీ అనిపించింది. మధ్యలో ఏదో ఆట అనుకోమండి రాలేదు, మళ్ళీ ఇప్పుడైతే సక్సెస్ఫుల్ గా ఇది చెప్పడం జరిగింది అనమాట. చాలా హ్యాపీగా ఉంది. ఎలాంటి స్థితి ఉంటుంది మనుషుల్లో, ఆ స్థితిని వాళ్ళు బలహీన స్థితిని నెగిటివ్ ఎనర్జీ అనేది ఎలా లాగేసుకుంటుంది, దాని నుంచి మళ్ళీ పక్కకు తీసుకొని మనం దాన్ని పాజిటివ్ గా ఎలా నింపుకుంటాము. హనుమంతుల వారు చెప్పే సందేశం కోసం అక్కడ జనాలు ఎలా ఉంటారు, 41 సంవత్సరాలకు ఒకసారి అలా చెప్పడము, స్వామి వచ్చి వాళ్లకు అది వినాలి అని వీళ్ళందరూ కూడా కుతూహలంగా ఉండడము, అంతా కూడా చాలా అంటే చాలా అద్భుతంగా వివరించారు. ఎన్ని విషయాలు ఉన్నాయో ఇందులో తెలుసుకునేవి, కొత్త న్యూ డైమెన్షన్ లోకి మారినప్పుడు ఎలా ఉంది అనేది చాలా అద్భుతంగా వివరించారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. అలానే మనం ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ ఎదుటి వారికి సహాయం చేయడం మాత్రం మానొద్దు అనేది ఇక్కడ ఆంశం ఉన్నది. మన పరిస్థితి అంటే ఆ బాబు పరిస్థితి బాగలేదన్నా కూడా తను అందులో నుంచి మళ్ళీ బయటికి వచ్చి సహాయం చేయడం, ఎవరి వల్ల నష్టం జరిగిందో వారికే సహాయం చేసింది. అవును, అది కూడా చాలా చాలా మెయిన్ కాన్సెప్ట్, చాలా అద్భుతమైన కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. మేడం గారు చెప్పిన ఇందులో మీకు ఎలా అనిపించింది, అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇది యాక్చువల్ గా ఇది ధ్యాన జగత్ అనే పత్రికలో రావడం జరుగుతుందండి. ఇది అందుకే చెప్తున్నాం, ఎన్నో అద్భుతమైన కాన్సెప్ట్, ఎన్నో అద్భుతమైన విషయాలు ధ్యాన జగత్ పత్రికలో తీసుకొని వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ధ్యాన జగత్ పత్రికను తెప్పించుకొని ప్రతి మాస పత్రికను చదవాల్సిందిగా కోరుచున్నామండి.
చాలా అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకొని వస్తున్నారు. భలే ఉంటుంది అసలు ఇది. ఇమ్మోర్టల్ టాక్స్ అనేది. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా మేడం చెప్పిన విషయం మీద చక్కగా హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా లేదు మీరు ఓకే. సుభాషిణి గారు. మేడం నమస్కారం అండి. నా పేరు సుభాష్ని. చాలా బాగా చెప్పారు మేడం ఈరోజు క్లాసు. అసలు ఈ వీక్ అంతా చాలా ఇంపార్టెంట్. అసలు ఎంత మంచి మంచి విషయాలన్నీ తెలుస్తున్నాయంటే చాలా, అంటే మీ వాయిస్ చెప్పడం కానీ చాలా బాగా అర్థమైంది మేడం. చాలా థ్యాంక్స్. చాలా కొన్ని డౌట్స్ కూడా క్లియర్ అయిపోయినాయి మీరు చెప్పిన దాంట్లో కూడాను. చాలా బాగా అర్థమైంది మేడం. థ్యాంక్ యూ, బాగా చెప్పారు. ఇంకా మాస్టర్స్ ఇంకా ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడగచ్చు, లేదు ఏదైనా మామూలుగా డౌట్స్ మేడం అడగచ్చు అనమాట. చక్కగా లేదు ఎలా చెప్పారు షేర్ చేసుకొని హ్యాండ్రెస్ చేసి మాట్లాడండి. ఎవరికి ఏం డౌట్స్ లేవు? సరే, డౌట్స్ లేవు. మేడం చెప్పిన విషయం గురించి అయినా మాట్లాడాలి కదా. మాట్లాడండి సార్. ఎందుకు అందరూ అలా సైలెంట్ అయిపోయినారు? నాగజ్యోతి గారు, అరుణాదేవి, కృష్ణకుమారి, భానుప్రకాష్, రవీంద్రరావు గారు, భవాన్షి, సుభాషిణి గారు అందరూ ఉన్నారు కదా, ఏం సైలెంట్ అయిపోయినారు అందరూ? మాట్లాడండి అమ్మ అజిత గారు. నమస్తే మేడం. నమస్తే అండి. క్లాస్ చాలా చాలా అద్భుతంగా ఉందండి. మేడం చెప్తుంటే తను చెప్తుంటే ఎలా ఉంది, కళ్ళకి కట్టినట్టుగా మన కళ్ళ ఎదుట జరిగినట్టుగానే ఉంది. నిజంగా మేడం చెప్పింది 100కి 100% కరెక్ట్ అనిపిస్తున్నాయి మేడం. కొన్ని సందర్భం పక్కన బంగారం అలాంటిది ఉంచుకొని కూడా మనం చాలా పేదరికంగా అలా ఉండటం అనేది మనకి తెలియదు. అంటే ఇక మన కర్మ ఫలితం అనుకోవాలో అదేమనేది తెలియదు, కానీ చాలా చాలా అద్భుతంగా చెప్పారు మేడం. మీరు చెప్తుంటే మొత్తం కూడా కళ్ళకి కట్టినట్టుగానే అనిపిస్తుంది. కళ్ళెదుట ఒక దృశ్యం మనం ఏదైనా మూవీ చూస్తుంటే ఎలా ఉందో మన కళ్ళెదుట చాలా అనిపించింది మేడం. చాలా చక్కగా కళ్ళకు కట్టినట్టుగా మంచిగా చాలా చక్కగా చెప్పారు మేడం. అంటే చెప్పలేకపోతున్నాను, దాంట్లో ఉన్న అర్థాలు అవన్నీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మేడం. మన జీవితాలకి ఎంతో కళ్ళకి అర్థం కనబడ్డ చక్కగా ధ్యానం చేయండి మేడం. ధ్యానం చేస్తూ ఉండండి. ఆటోమేటిక్గా మీలో ఆ మార్పు మీరే చూసుకుంటూ ఉంటారు. ఎంత అద్భుతమైన జ్ఞానం అనేది. సో అందుకోసమే ధ్యాన జగత్ మాసపత్రిక అందరూ కూడా తెప్పించుకోండి. సో చదవండి. ఆ బుక్ ఇంట్లో ఉంటే ఆ ఎనర్జీ అనేది మనం పర్సూ అవుతూ ఉంటాం. ఎందుకంటే బుక్ లో జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఆ మాస్టర్స్ వాళ్ళు ధ్యానం మేడం ఎక్కడ దొరుకుతుంది మేడం, ఎలా మాకు వస్తుంది? నేను ఫోన్ నెంబరు మీకు కేశవరాజ్ సార్ది మొబైల్ నెంబరు నేను లలిత మేడంకి పంపిస్తాను. సో సార్ కాల్ చేయండి, చేస్తే మీకు సార్ పంపిస్తారు. అడ్రస్ తీసుకోండి. ఆల్రెడీ అప్లికేషన్ కూడా నేను 2-3 సార్లు గ్రూప్ లో పెట్టానండి. పెట్టండి. అప్లికేషన్ మళ్ళీ ఒకసారి సెండ్ చేస్తాను. గ్రూప్ లో పెట్టడం జరిగింది అనమాట అప్లికేషన్ అనేది. ఇలా ధ్యాన జగత్ వాణి మేడం గారు వీళ్ళంతా వచ్చినప్పుడు కూడా పత్రిక గురించి ఖచ్చితంగా చెప్తూ ఉంటారు అనమాట ప్రతి నెలను. అలా ఆ పత్రిక నేను దాన్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైనా తెప్పించుకునే వాళ్ళు ఉంటారు కదా అని మళ్ళీ పోస్ట్ చేస్తాను దాన్ని. ఎక్స్టెన్షన్ ద్వారా కూడా మీరు తెప్పించుకోవచ్చు అనమాట. అందులో ఫోన్ నంబర్ అంతా ఉంటుంది. ప్రతి నెల సంవత్సరం చందా కట్టేశారంటే నెల నెల మనకు ఇంటికి వచ్చేస్తుంది అనమాట పత్రిక.
అది ధ్యాన జగత్ అనేది చాలా అద్భుతమైన పత్రిక అన్నమాట. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిండేది ఖచ్చితంగా. మన ధ్యానులము అనేసరికి పిఎంసి మాస్టర్స్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరింట్లో ఉండాల్సిన పత్రిక అన్నమాట. చాలా అద్భుతమైన కాన్సెప్ట్ అన్ని ఉంటాయండి. కాబట్టి ప్రతి ఒక్కరూ తెప్పించుకునే ప్రయత్నం చేయండి. నాకు నెంబర్ మీకు మెసేజ్ చేస్తాను మేడం మీ వాట్సాప్ కి. నాకు నెంబర్ ఎంత మేడం సంవత్సరాల చందా ఎంత ఉంటుంది? 500 మేడం. 500 ఉంటుందమ్మా. ఓకే సంవత్సరానికి ఓకే అండి. నెల నెల ఎన్నో ఖర్చు వస్తుంది. చేస్తుంటాం కదా మేడం, వేస్ట్ ఖర్చులు ఎన్నో చేస్తుంటాం. ఒకసారి బయటకి ఆహా, వెళ్తే లేదు మేడం, నేను ఎందుకు అడిగానంటే కాస్ట్ ఎంత అనేది అందరికి తెలుస్తుంది. ఒకటి అసలు ఓకే 500 ఉంటుంది మేడం. మనకి ఇంకా లేదు. లైఫ్ లాంగ్ కావాలి అంటే 10,000 పే చేస్తే మనకి లైఫ్ లాంగ్ వస్తూనే ఉంటుంది. ఓకే ఓకే మేడం. నేను లలిత మేడం రేపు మార్నింగ్ మెసేజ్ చేసి తెప్పించుకుంటాను మేడం. తప్పకుండా తీసుకొచ్చుకుంటాను. సో ఎప్పుడు సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఆటోమేటిక్ గా మనకి హ్యాపీనెస్ చక్కటి జీవితాన్ని ఇస్తుందని మనకి ఆంజనేయ స్వామి తెలియజేశారు. సో ఇంకా ఎన్నో వాటిని ఆపాదించుకుంటూ ఉంటాం, దుఃఖాన్ని, చిన్న చిన్న విషయాలే. వాటిని రిలీజ్ చేసుకోవాలంటే ధ్యానం చేయాల్సింది. ఎప్పుడు కూడా ఇలాంటి జ్ఞానాలు, సజ్జన సాంగత్యం కావాల్సింది. థ్యాంక్ యూ. బాగుంది, హ్యాపీగా ఎక్కువ ఉంటుంది. అన్ని అంటే మనకి పనికిరాని విషయాలు కూడా బుర్రలో మొత్తం స్టోర్ చేసుకొని ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. మార్పు చెవులో కలిసి నుంచి ఇటే వదిలేస్తున్నాము మనకి పనికిరాని విషయాన్ని. బాగుంది మేడం. ఫస్ట్ పత్రిజీ సార్. నమస్తే మేడం. ఈ మంత్ నుంచి నమస్తే శుభాశ్రీ గారు, మాట్లాడండి. నమస్తే మేడం. మేడం కొంచెం నెట్ సరిగ్గా లేదు మేడం, క్లారిటీగా వినిపించలేదు, అందుకే నేను ఇంకా ఏం చెప్పలేకపోయాను. విన్న వరకు నీట్ గానే ఉంది మేడం, అర్థమైంది చెప్పింది అయితే. దానివల్ల ఇంకా నేను ఆన్సర్ ఇవ్వలేక. నమస్తే మేడం. ఓకే మేడం, బాగా చెప్పారు మేడం. ఇంకొకసారి వీడియోలో వినాలి మేడం. వీడియో వస్తుంది కదా, మళ్ళీ ఒకసారి పెట్టుకొని ఒకసారి వినాలి మేడం. అద్భుతమైన కాన్సెప్ట్ అండి, చాలా బాగుంటుంది. అదే మేడం, కట్ అవుతుంది. నేను అదే అనుకుంటున్నా, అసలు కరెక్ట్ టైంకి నెట్ సరిగ్గా లేదని కొంచెం డిస్టర్బ్ అయింది. మొత్తం క్లాస్ లో మొత్తం అలాగే ఉంది మేడం. అది ఏంటండి డిస్టర్బ్ అవుతుంది, కట్ అయిపోతుంది, వాయిస్ అంతా కట్ అయిపోతుంది. వాయిస్ బ్రేక్ అయింది చాలా సార్లు. అదే ఒక్కొక్క వర్డ్ కట్ అవుతుంటే బాధ అనిపిస్తుంది. అయ్యో పూర్తిగా పూర్తిగా వినలేకపోతున్నామే అని ఒక పక్క అనిపిస్తుంది. నెట్ సరిగ్గా లేక కొంచెం ఆ వానర సైన్యం ఎలా వచ్చింది అదంతా కొంచెం క్లారిటీగా కొద్దిగా వినిపించింది. కానీ ఎందుకులే, ఎప్పుడో ఒకసారి వస్తుంది కదా అన్నట్టు ఆగిపోయాను అనమాట. ఓకే మేడం, వీడియో వింటాం మేడం మళ్ళీ ఇంకొకసారి. థ్యాంక్ యూ మేడం. చెప్పాలి మేడం, మీరు క్లాస్ మంచిగా నెట్ మంచిగా ఉండాలి. అప్పుడు మళ్ళీ ఇంకోసారి చెప్తే బాగుంటుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంకా ఎవరైనా మాట్లాడతారా మేడం? అప్పుడు ఇంత అద్భుతమైన స్వాధ్యాయము ఈరోజు ఇమ్మోర్టల్ టాక్స్ ద్వారా చాలా అద్భుతంగా వివరించారు. హనుమంతుల వారి సందేశాలని ఏంటి ఎలా అనేది చాలా అద్భుతం. అందరికీ కూడా ఏమేం తెలుసుకోవచ్చు, ఇందులో ఏం నేర్చుకోవాలి అనేది కూడా చాలా చక్కగా వివరించారు మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అనంత కోటి నమస్కారాలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందు సెషన్స్ లో కూడా మీ క్లాసులు మాకు ఇస్తూ ఉండాలి. మంచి మంచి కాన్సెప్ట్లతో చక్కగా చెప్తూ ఉండాలని కోరుకుంటున్నాం మహాతార్ ఫౌండేషన్ తరఫున. లలిత మేడం, మాకు కూడా బుక్స్ ఒకసారి పెట్టండి మేడం, అడ్రస్ పెడతాను. గ్రూప్ లో పెట్టేస్తానమ్మా, గ్రూప్ లోనే సెండ్ చేస్తాను. గ్రూప్ లో సెండ్ చేస్తాను, అందరూ తెప్పించుకోవాలి అది, ప్రతి ఒక్కరు కూడా. మామూలు మనం గ్రూప్ లో పెడతారా? అవును, గ్రూప్ లో పెడతాను. చక్కగా అందరికీ వస్తుంది కదా, తెప్పించుకోవచ్చు. మేడం, సార్ది నంబర్ ఉంటే పెడితే దాంట్లోనే నాకు
అడ్రస్ పెట్టమంటే పెట్టాను. జనవరి నుంచి వస్తుంది నాకు బుక్. ఆ, ఓకే. సార్ అడ్రస్ కి మనం ఫోన్ నంబర్ పెట్టి అడ్రస్ పెడితే ఉమ్, మనీ కట్టేసి వచ్చేస్తుంది. ఓకే. నేను ఆ నెంబరు పెడతాను, ఆ డీటెయిల్స్ పెడతాను. ఓకే అండి. థ్యాంక్ యూ మ్యామ్. చక్కగా కాసేపు మెడిటేషన్ చేసుకుందాము. ఇంకా ఇంత అద్భుతమైన క్లాస్ చెప్పిన మేడం గారికి అందరూ గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దామండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరం కూడా మెడిటేషన్ చేసుకుందాము. గ్లాస్ మంచినీళ్ళు తాగేయండి. చక్కగా స్థిర సుఖాసనంలో కూర్చుందాము. వేళ్ళలో వేలు వేసుకుందాము. కింద కూర్చున్న వాళ్ళైతే పద్మాసనంలో కూర్చుందాము. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు క్రాస్ చేసుకొని కూర్చుందాం. అద్దాలు ఉంటే తీసి పక్కన పెట్టేయండి. పిరమిడ్ ఉన్న ప్రతి ఒక్కరూ పిరమిడ్ పెట్టుకోండి. లేని వాళ్ళు తెప్పించుకునే ప్రయత్నం అయితే చేయండి. స్థిర సుఖాసనము, శ్వాస మీద ధ్యాస. చక్కగా ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలము సరళంగా సహజంగా జరిగే శ్వాసనే గమనిస్తాము. శ్వాస మీద ధ్యాస. దీన్ని ఆనాపాన సతి ధ్యానము అంటారండి. మన శ్వాసే మన గురువు.
నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. ఇప్పుడు రెండు కళ్ళు తెరుస్తూ రెండు అరచేతులను చూసుకుందామండి. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. థ్యాంక్ యూ. అలాగే రేపు మార్నింగ్ సెషన్ అద్భుతమైన మాస్టర్స్ అండి, చాలా చక్కగా క్లాస్ ఉన్నాయి. రేపు 11 గంటల సెషన్ కూడా ధ్యానం ఉంటుంది. ఇది రేపు రాత్రి కూడా అద్భుతమైన సెషన్. అందరూ కూడా చక్కగా అటెండ్ అవ్వండి. అలాగే ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మహావతార్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అన్ని కూడా చక్కగా అందరికీ తెలియజేద్దాము, పంచుదాము. జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి మాస్టర్స్. ధన్యవాదాలు.